చీకటి నుండి వెలుగులోనికి. ప్రభుత్వ ప్రయాణానికి స్వాగతము. ఈరోజు మనతో ఒక ప్రత్యేకమైన అతిథి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుండి భారతదేశం మొత్తం, అలాగే అనేక దేశాల్లో కూడా అందరికీ వారి పేరు సుపరిచితం. సినీ రంగంలో అద్భుతమైన విజయాలను సాధించి, ఆ తరువాత ప్రభువులో రక్షణను అనుభవించిన విశ్వాస ప్రయాణం ద్వారా అనేక మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి. వారి జీవితంలో ప్రభువు చేసిన అద్భుత కార్యాలని, కష్టకాలాలలో ప్రభువు ఎలా తోడుగా నిలబడ్డారో, మరియు వారి విశ్వాస ప్రయాణం ఎలా మార్గదర్శకంగా మారిందో వారి మాటల్లోనే ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ సాక్ష్యము మన జీవితాలని స్పృశించి, మన విశ్వాసాన్ని బలపరచాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మరి తడవు చేయకుండా మన ప్రత్యేక అతిథిని, ప్రముఖ సినీ నటి జయసుధ గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం అండి జయసుధ గారు. థాంక్ నమస్కారం యూ సో సునీల్ మచ్ గారు. అండి. ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెప్తూ మీకు ప్రత్యేక వందనాలు చెప్తున్నాను. థాంక్ యూ ఆహ్, సో మచ్. ఆ ప్రభు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి నా వందనాలు తెలుపుకుంటున్నాను. హ్మ్. దేవునికి సమస్త మహిమ. ఎవరు ఈ పాడ్‌కాస్ట్‌కొచ్చినా చిన్న ప్రశ్నతోటి స్టార్ట్ చేస్తాం. ప్రభువుతో మీ ప్రయాణం ఏ రకంగా మొదలైంది? కొంచెం మాతో పంచుకోగలుగుతారా? వెల్, బ్రహ్మ సమాజానికి సంబంధించిన కుటుంబంలో పుట్టాను. మా ఫ్యామిలీ బ్రహ్మ సమాజాన్ని ఫాలో అవుతున్నవారు. అంటే మా తాతలు, ముత్తాతల నుంచి స్టార్ట్ అయింది. వెన్ ద మూవ్‌మెంట్ స్టార్టెడ్ బ్రహ్మ సమాజం అన్నది. అప్పటి నుంచి వాళ్ళు దే వేర్ విత్ దట్. చాలా మందికి తెలుసు. రాజా రామ్మోహన్ రాయ్ అని ఆయన స్థాపించిందది. అండ్ మా ఫ్యామిలీలో కూడా అందరూ బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అది. సో, వాళ్ళు కొన్ని నిర్ణయాలు వి షుడ్ నాట్ ఫాలో వన్ పర్టిక్యులర్ రిలీజియన్ అని దేవుడు విగ్రహారాధన ఉండకూడదు. విడోస్ మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఇలాంటిది ఎర్లీ 90s స్టార్ట్ అయింది. అండ్ అలాగే కంటిన్యూ అయింది మా ఫ్యామిలీలో. అయితే చిన్నప్పుడు నేను స్కూల్‌లో చదువుకున్నప్పుడు అది జస్ట్ ఎల్‌కేజీ, యూకేజీ. ఆ ఏజ్‌లో మనకి దేవుడు గురించో లేకపోతే పెద్దగా ఏం తెలీదు. అంటే పొద్దున ప్రేయర్స్ ఉంటుంది. ఆ పాదాలు వినిపించేవారు. సో, అది కూడా మాకు వచ్చేది కాదు. బట్ ఏంటంటే అది బీయింగ్ ఇట్స్ క్యాథలిక్ స్కూల్ అది. ఇక్కడ చిన్న చాపెల్ ఉండేది. అక్కడ యేసు ప్రభు సిలువలో ఉండేవారు. అప్పుడు చిన్నప్పుడు అయ్యో! పాపం ఈయనేంటి? ఈయన్నెందుకు ఇలా వేసేసారు పాపం అని ఒక చిన్న సానుభూతి, ఒక ప్రేమ స్టార్ట్ అయింది ఆయన మీద. కానీ దాని తర్వాత ఎప్పుడు మేమొచ్చి లైఫ్‌లో దేవుడు లేపోతే చర్చో లేపోతే గుళ్ళకో ఇలాంటివన్నీ లేదు. దెన్ నేను సినిమా యాక్టర్‌గా అంటే 12 ఇయర్స్‌కి నేను మూవీ ఇండస్ట్రీకొచ్చేసాను. అప్పుడు మా ఆంటీ శ్రీమతి విజయ నిర్మల గారు, కృష్ణ గారు వాళ్ళు నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు 'పండంటి కాపురం' అనే సినిమాలో. అంటే 12 ఇయర్స్ క్యారెక్టర్ ఒక రోల్ ఉండింది. సో, మా ఫాదర్ కొంచెం ఒప్పుకోకపోయినా కొంచెం కన్విన్స్ చేసి అది మన హోమ్ ప్రొడక్షనే కదా! ఎక్కడో తెలియని వాళ్ళ దగ్గర వెళ్లి పనిచేయడం, తెలియని ప్రపంచం కాదది మాకు. ఎందుకంటే మా ఆంటీ షూటింగ్స్‌కంతా చిన్నప్పటి నుంచి నేను వెళ్ళేదాన్ని. సో, సినిమా అంటే ఏంటని తెలిసిన వాళ్ళమే. సో, మా ఫాదర్ మొత్తానికి ఆయన్ని కన్విన్స్ చేసి నేను యాక్ట్ చేశాను. అది నా బిగినింగ్ ఆఫ్ మై ఫిల్మ్ కెరియర్. బట్ దాని తర్వాత ఏమైందంటే చిన్నప్పటి నుంచే నాకు ఎసినోఫిల్స్ ఉండేది. ఎసినోఫిలియా అంటారు. అది బాగా ఎక్కువ ఉండేది. సో, నాకు ప్రతి సంవత్సరం ఏదో ఒక టైంలో అదొస్తుంది. ఒక 2 టైమ్స్ అన్నా ఎసినోఫిల్స్ అటాక్ వస్తుంది. సో, ఒక 15 ఏళ్ల తర్వాత హీరోయిన్‌గా కొంచెం అవకాశం వచ్చింది. 16 ఏళ్లకే కొంచెం పాపులర్ అయిపోయాను. సో, ఆ టైంలో ఎక్కువ షూటింగ్స్ క్యాన్సెల్ అయిపోయాయి. అంటే నేను వెళ్ళలేక, నేను చేయలేక, డైలాగ్స్ కూడా మాట్లాడలేకపోయాను. అప్పుడు చాలా మందన్నారు మా నాన్నగారు, మా మదర్ దగ్గర, "ఈ అమ్మాయి ఇప్పుడప్పుడే పైకొస్తున్నది. ఇలా ఏదైనా మంచి డాక్టర్ తెచ్చి చూపించండి" అంటే మా నాన్నగారు కూడా బాగా ఈస్ ఎడ్యుకేటెడ్. హి నోస్ దే ఆర్ నాట్ సూపర్‌స్టిషియస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ బికాస్ ఆఫ్ ఫాలోయింగ్ దిస్ బ్రహ్మ సమాజ్. దే ఆర్ వెరీ ఓపెన్. సో, మా నాన్నగారు కూడా చదువుకునేవారు. మెడిసిన్స్ ఏముంది, కొత్తగా ఏ మెడిసిన్స్ వచ్చాయి అన్నీ ట్రై చేశారు. కానీ నాకు నయం కాలేదు. అప్పుడు ఫస్ట్ టైమ్ దే టుక్ మీ టు సమ్ దర్గా. దర్గా ఉండేది. ఆ దర్గాకి తీసుకెళ్లారు. అంటే అక్కడ వెళ్తే బాగయిపోతుందని. దాని తర్వాత ఎక్కడో గుడికి, దాని తర్వాత ఒక ప్రొడ్యూసర్ చెప్పారు వేళంకణి చర్చ్. ఆ చర్చ్‌కి వెళ్ళమని చెప్పారు. నాగపట్నం ఐ యామ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ చెన్నై. నేనే కాదు మా ఫాదర్ తెలుగు వాళ్ళమే. తెలుగు స్పీకింగ్ ఫ్యామిలీ. బట్ టోటల్ చెన్నై. మా తాతలు కూడా చెన్నైలో పుట్టిన వాళ్ళే. సో, అట్లా వి వెంట్ టు నాగపట్నం. నాగపట్నం వెళ్ళిన తర్వాత అక్కడ చర్చ్‌లో యేసుప్రభు సిలువ ముందు మేము లైక్ వి డిడ్న్ట్ నో అందరూ మోకాళ్ళంటే వి ఆల్సో
అలా మోకాళ్ళ మీద కూర్చొని దెన్ వి ప్రేయర్డ్. ఐ వాస్ వెరీ యంగ్. నాకు ప్రేయర్ కూడా సరిగ్గా తెలీదు. నేనన్నాను, "అయ్యో! నాకు బాగా అయిపోతే నేను మళ్ళీ ఇంకోసారి వస్తా ఇక్కడికి" అంతే అన్నాను నేను. అండ్ మా నాన్నగారు, మదర్ కూడా ఏం ప్రేయర్ చేశారో అదే చేసుంటారు. ఇంతవరకు ఎప్పుడు అడగలేదు మీరేం ప్రే చేశారు అని. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ విత్ మీ ఎనీమోర్. సో, అట్లా స్టార్ట్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత వెంటనే 3 మంత్స్‌కొచ్చేసింది. మళ్ళీ రాగానే నేను ఐ టోల్డ్ మై పేరెంట్స్, నేనంతా ఇంకెక్కడికి రాను. నాట్ దర్గా, నాట్ టెంపుల్, నో చర్చ్, ప్లీజ్ నన్నేమి డిస్టర్బ్ చేయకండి. లెట్ మీ సీ అన్నీ వదిలేసాను. బట్ నాకు లోపల ఐ వాస్ వెరీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఎనీ ప్లేస్‌కెళ్ళినా కూడా దేవుడు నాకు న్యాయం చేయట్లేదే అలా అని. దెన్ నెక్స్ట్ 3 మంత్ అంటే మాకు ఇది ఉంటుంది. ఆ సీజన్ లాగా. అప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ వస్తుంది అనుకున్నాం. డిడ్ంట్ హ్యాపెన్. అండ్ ఐ సెడ్ వాట్? ఓహ్ మై గాడ్! ఫస్ట్ టైమ్ మెడిసిన్స్ కూడా కొత్తగా ఏదో మెడిసిన్స్ తీసుకోలేదు. ఏదో సడెన్‌గా చేంజ్ ఆఫ్ మెడిసిన్స్ కాబట్టి అట్లా అయిందని చెప్పడానికి కూడా లేదు. బికాజ్ దేర్ వాస్ నో మెడిసిన్. ఆ రోజుల్లో హెట్రోజాన్ తప్ప ఏమి ఉండేది కాదు. దాని తర్వాత 3 మంత్స్‌కి రాలేదంటే అయ్యో! ఇదేంది మిరకిల్‌గా మా వాళ్ళు కూడా రాలేదు. ఇంకా నెక్స్ట్ కొంచెం కొంచెం భయపడతా ఉన్నాం. ఎప్పుడన్నా టైమ్ చేంజ్, డేటు ఆ సీజన్ ఏమన్నా చేంజ్ అయిపోయిందా అని. బట్ మళ్ళీ 3 మంత్స్‌కి మళ్ళీ రాలేదు. అండ్ దెన్ ఇట్ డిసపియర్డ్. సో దట్ వాస్ ద ఫస్ట్ మిరకిల్ టుక్ ప్లేస్. వెంటనే మేమేమో క్రిస్టియన్స్‌గా మారిపోవడమో, లేపోతే అలాంటి ప్రామిసెస్ మా వాళ్ళెవరు చేయలేదు. అండ్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ అట్ ఆల్. కాపోతే ఏంటంటే సంవత్సరానికి ఒకసారన్నా లేతే ఎప్పుడు ఫ్రీగా ఉన్నా అప్పుడు నాగపట్నం వెళ్దాం అని మా ఫాదర్ చెప్పారు. జస్ట్ టు గివ్ థాంక్స్. వి వెంట్ టు సే థాంక్స్ అండ్ దాని తర్వాత లైఫ్ సాగింది. యేసు ప్రభుని మాత్రం నా ఫ్రెండ్‌గానే అనుకున్నా. అంటే కాన్వర్సేషన్ విత్ జీసస్ అన్నమాట. సో, ఆ కాన్వర్సేషన్స్ యాస్ ఎ ఫ్రెండ్ ఐ యూజ్డ్ టు టాక్ సమ్‌టైమ్స్ వెన్ చాలా డిప్రెసింగ్ అలా ఉన్నప్పుడు ఐ యూజ్డ్ టు షేర్. సో, అట్లా స్టార్ట్ అయింది నా లైఫ్. దెన్ ఐ మెట్ మై హస్బెండ్ అండ్ వి గాట్ మ్యారీడ్. మ్యారేజ్ అయిన తర్వాత మా సిస్టర్ ఇన్ లా, వాళ్ళ ఫ్యామిలీ అట్లా మా హస్బెండ్స్ ఫ్యామిలీ కూడా అందరం కలిసి వి వెంట్ టు బ్యాంకాక్ పటాయా బీచ్. పటాయా బీచ్‌కెళ్ళినప్పుడు యూ నో ఐ కాంట్ స్విమ్. ఆ టైంలో మై హస్బెండ్ అండ్ వి టుక్ ఆఫ్ ఇన్ జెట్ స్కీ. అయితే నాకు లైఫ్ జాకెట్ ఆ రోజు బీయింగ్ సండే ఐ థింక్ ఇట్స్ మే 4th, 1985లో జరిగిందిది. సో, ఆ రోజు మధ్యాహ్నం 12 వి స్టార్టెడ్ అండ్ జ లైఫ్ జాకెట్ లేకుండా యూజువల్లీ దే డోంట్ అలౌ. ఇండియా అయితే వేరే విషయం అనుకోండి. అక్కడంతా దే ఆర్ వెరీ స్ట్రిక్ట్. అప్పటికి కూడా అది ఎలా మిస్ అయిందో లేదో లైఫ్ జాకెట్స్ వాస్ నాట్ అవైలబుల్. టోటల్ ప్యాక్డ్ అది. మోర్ దెన్ 2500, 3000 పీపుల్ వర్ దేర్ ఇన్ దట్ పర్టిక్యులర్ బీచ్. చిన్న బీచ్ అది. అండ్ వి టుక్ ఆఫ్. ఆయన లైఫ్ జాకెట్ అక్కడే ఏసేసుకున్నారు. వచ్చి రారా అంటే నేను ఎక్కి వెనక్కి కూర్చున్నాను. వాస్ వేరింగ్ ఎ జీన్స్ అండ్ షర్ట్. తర్వాత నేనన్నాను, "అయ్యి లైఫ్ జాకెట్ మీరేసుకున్నారు. నాకు స్విమ్మింగ్ రాదు కదా!" అంటే, లేదు వాడు అక్కడ చూస్తాడని వాడి ముందు ఏసేసుకున్నాను. పర్వాలేదు నథింగ్ హ్యాపెన్. ఐ విల్ గో స్లో. ఏం భయపడొద్దు. గట్టిగా పట్టుకో అన్నారు. పట్టుకున్నాను. అండ్ దెన్ వి టుక్ ఆఫ్. ఆఫ్టర్ సమ్ టైమ్ అక్కడ అంతా పీపుల్ ఎంజాయింగ్, నవ్వులు, కేకలు, లాట్ ఆఫ్ నాయిస్ అన్నమాట. అక్కడి నుంచి కళ్ళు మూసుకొని ఆ నాయిస్ నుంచి మెల్లిగా సడెన్‌గా క్వైట్ అయిపోయింది కొంచెం. ఇట్స్ మూవింగ్. జెట్ స్కీ చాలా స్పీడ్‌లో వెళ్తున్నది. ఐ కెన్ సీ ఒక కైండ్ ఆఫ్ సౌండ్ విచ్ ఇస్ నాట్ ఇట్స్ ఎ విండ్. ఇది ఆ స్పీడ్‌లో ఒక విచిత్రమైన ఒక సౌండ్ విచ్ ఐ డిడ్ంట్ లైక్ ఇట్. ఐ సెడ్ ఓహ్! దిస్ ఇస్ సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పి ఐ ఓపెన్ మై ఐస్. సమ్‌వేర్ వి ఆర్ మిడిల్ ఆఫ్ ది సీలో ఎక్కడో ఉన్నాం అన్నమాట. జెట్ స్కీ ఇలా పైకెళ్ళి ఇలా జంప్ అవుతున్నారు. పైకెళ్ళి ఇలా జంప్ అవుతున్నారు ఆ స్పీడ్‌లో. దెన్ ఐ టోల్డ్ హిమ్ ఐ థింక్ ఐ యామ్ గోయింగ్ టు లూజ్ మై బ్యాలెన్స్. ఐ యామ్ లూజింగ్ మై బ్యాలెన్స్. ఐ యామ్ గోయింగ్ టు ఫాల్. అలా అని చెప్పి చేతులు వదిలేసాను నేనే. ఒక అవును. స్పీడ్‌కెళ్ళినప్పుడు ఆ బ్యాలెన్స్ తప్పి నేనే చేతులు ఇలా వదిలేసాను. వదిలేసరికి నేను ఇలా పడిపోతున్నాను. ఆ పడిపోయే టైంకి ఐ నో దట్ బికాజ్ ఐ కాంట్ స్విమ్. ఇట్స్ ఎ సీ. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద అనుకున్నా మై లైఫ్. అప్పుడు గట్టిగా దేవుడా అని పిలుస్తాం. భయం వచ్చేసింది. బిఫోర్ ఐ కుడ్ హిట్ ద వాటర్ దేవుడా అని పిలిచే బదులు జీసస్ క్రైస్ట్ అని చెప్తూ పడిపోయాను. ఐ డోంట్ నో వై ఆ పేరొచ్చింది కూడా తెలీదు. బికాజ్ ఐ వాస్ ప్రేయింగ్ టు డిఫరెంట్ గాడ్స్. ఇంకా డిఫరెంట్ ఇవి పేర్లు చెప్పేదాన్ని. హి వాస్ ఓన్లీ మై సీక్రెట్ ఫ్రెండ్ అంతే. హి వాస్ దేర్ విత్ మీ బట్ హి ఈస్ ఎ సీక్రెట్ ఫ్రెండ్. అంటే ఆయన ఫోటోలు కూడా ఉండేది మా ఇంట్లో. అవన్నీ ఏం ఆపేవాళ్ళు కాదు. బట్ ఐ వాస్ నాట్ సో ప్రేయింగ్ టు హిమ్ అన్న. బట్ ఎలా వచ్చిందో తెలీదు. ఆ టైంలో జీసస్ క్రైస్ట్ వచ్చింది. అండ్ ఐ హిట్ వాటర్. ఐ స్టార్టెడ్ డ్రౌనింగ్. డ్రౌనింగ్ అప్పుడు కుడ్ సీ ద సీ బెడ్ లాగా మట్టి కనిపిస్తుంది. ఆ ఫ్లోర్ కనిపిస్తున్నది. ఓహ్! ఐ యామ్ గోయింగ్ టు ల్యాండ్ దాని మీద నించుంటానేమో. బట్ ఐ వాస్ ట్రైయింగ్ టు సేవ్ మై సెల్ఫ్. అండ్ ఇటు తిరిగి ఇలా చూస్తున్నప్పుడు సీ వీడ్స్ ఊగుతున్నది. ఇలా ఊగుతున్నది.
అండ్ ఇలా తిరిగేసరికి సన్ బీమ్స్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ సన్ బీమ్స్ ఇలా వస్తున్నది. దాని వెనకాల క్రైస్ట్ ఫేస్, ఎంత పెద్ద ఫేస్, పెద్దది, నాట్ జస్ట్ ఇంత కాదు, పెద్ద ఫేస్ అన్నమాట. అది చూడగానే నేను అట్లా అంటే ఒక కొండ కింద నుంచి పైకి వచ్చుతున్నట్టు అలా వచ్చిందనమాట. అండ్ నేను అలాగే చూసి షాక్ అయిపోయాను. ఇట్ వాస్ గ్లోయింగ్, జుట్టు మెరిసిపోతున్నదంట చూడండి, గోల్డ్ లాగా అలా. అండ్ ఐ కుడ్ సీ హిస్ లాక్స్, హెయిర్ కింద లాక్స్ ఇలా మూవ్ అవుతున్నది వాటర్ లో, ఇలా మూవ్ అవుతున్నది. అండ్ ఐస్ వాజ్ సో పియర్సింగ్ ఐస్ అనమాట. అది చూడగానే ఓ మై గాష్, దిస్ ఇస్ జీసస్ క్రైస్ట్ కదూ అన్నాను. ఇట్లాగే అనుకున్నాను నేను లోపల, నోరు తెరవలేను కాబట్టి. అని చెప్పి ఫినిష్ అయ్యే లోపల ఐ షాట్ అప్, ఇలా రాకెట్ వెళ్తుంది అలా. ఐ షాట్, డోంట్ నో హౌ ఐ కేమ్ అప్ ఆల్సో. అండ్ ఆల్మోస్ట్ వాటర్ నా హిప్ కి కొంచెం హిప్ పైన ఉంది. నేను అలాగే 2 చేతులు ఇలా పెట్టుకుని పైన ఉన్నాను. అండ్ ఐ కుడ్ సీ మై హస్బెండ్ టేకింగ్ అ టర్న్. నేను పడిపోయిన తర్వాత ఈస్ టేకింగ్ అ టర్న్ అప్పుడే. సో ఇవన్నీ కొన్ని సెకండ్స్ లో అయ్యి ఉంటుంది. టుక్ అ టర్న్ అండ్ ఆయన ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ అవే, అక్కడ ఎక్కడో ఉన్నారు. కానీ ఆయన వచ్చేదాకా ఐ వాస్ ఇక్కడే ఉన్నా, ఒకే ప్లేస్ లో ఉన్నా. ఐ వాస్ నాట్ ట్రయింగ్, ఏదో కాళ్ళు మాత్రం ఇలా అంటున్నట్టు నాకు గుర్తుంది. కానీ ఐ వాస్ షాక్ లో వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయి జీసస్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్ అట్నే అంటా ఉన్నాను. బట్ ఐ వాస్ ఇన్ వన్ ప్లేస్, యాజ్ ఇఫ్ ఎవరో నన్ను కాళ్ళు కింద పట్టుకున్నట్టు ఒక చోట నిల్చున్నాను నీళ్ళలో లోపల అట్లా. సో దట్ వాస్ ద ఫస్ట్ ఇది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఆ రోజు నైట్ ఐ షేర్డ్ విత్ మై హస్బెండ్. ఈ డిడ్ంట్ బిలీవ్ ఇట్. ఈ సెడ్ బికాస్ హీ బిలీవ్స్ ఇన్ సైన్స్. ఆయన అన్నారు, ఏముంటుంది నీళ్ళలోకి వెళ్ళినప్పుడు బ్రెయిన్ ఉన్నాయి కొన్ని. సో విచ్ ఇస్ ఆల్సో జరిగి ఉండొచ్చు చాలా మందికి. బట్ జీసస్ క్రైస్ట్ రావాలని లేదు. అండ్ దెన్ హౌ డిడ్ ఐ కమ్ అప్, అదే మెయిన్ థింగ్ ఇస్. అండ్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ హిమ్, ఐ వాస్ నాట్ ట్రయింగ్ ఆర్ స్ట్రగ్లింగ్. అలా నించుని అంటే నీళ్ళ లోపల వెళ్ళిపోతాను కదా. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ 30 seconds or 40 seconds, I would have drowned మళ్ళీ. అండ్ ద విజన్ ఆఫ్ క్రైస్ట్, ఆ టైంలో ఆయన పేరు పిలవడం నేను. అండ్ దెన్ దట్ నైట్ ఐ ప్రామిస్డ్ హిమ్, ఐ సెడ్ నేను 50 years వచ్చినప్పుడు ఐ సరెండర్ టు యూ అని. సో దట్ ఈస్ ద డెసిషన్ ఐ టుక్ ఇన్ 1985. బట్ 16 years తర్వాత ఐ టుక్ బాప్టిజం. దట్ ఈస్ వెన్ ఐ వాస్ 42 years old. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. ఇది ఎన్నోసార్లు విన్నాం. కానీ ఇలా డైరెక్ట్‌గా చెప్తున్నప్పుడు యూ ఆర్ రీలివింగ్ దట్ సిట్యుయేషన్. అంటే మళ్ళొక్కసారి అక్కడికి వెళ్ళిపోయి మీరు అదే విజన్‌ని చూసినట్టుగా చెప్తున్నారు. Yeah. అంటే మీ ద్వారా మరలొకసారి ప్రకటనల గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఏ రకంగా ఉంటున్నారనేది కొంచెం గ్లింప్స్ మాకు కనపడ్డది. థాంక్ Yeah. యూ సో మచ్ ఫర్ షేరింగ్ థాట్. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అదేంటంటే ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరించాక ఈ లోకం శత్రువు అయిపోతుందని బైబిల్‌లో చాలా క్లియర్‌గా యోహాను సువార్తలో 15వ అధ్యాయము 18, 19 వచనాల్లో రాయబడ్డాయి. చాలా స్పష్టంగా రాయబడింది. మీరు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించాక, ఈ లోకం మిమ్మల్ని వేరుపరిచి మీ పట్ల వివక్ష గాని, వ్యత్యాసం గాని చూపించిన సంఘటనలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే ప్రభు మిమ్మల్ని ఏ విధంగా సహాయం చేశారు మీకు? ఈ ప్రశ్న అడగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటేండి, నేటి క్రైస్తవ్యంలో ఇప్పుడు మీ సమాధానం ద్వారా ఒక మేలుకొలుపు ఉంటుందనేది ఒక చిన్న ఆశ. ఎందుకంటే చిన్నవారు చిన్న కష్టాలు, పెద్దవారు పెద్ద కష్టాలు అన్నట్టుగా కాకుండా ఎ ఎటువంటి భేదం లేకుండా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారికి లోకం ఎప్పుడూ శత్రువుగా ఉంటుంది అనే సత్యం అర్థమవ్వడానికి, వాళ్ళని ఆత్మీయంగా బలపరచడానికి. వెల్ యాహ్! డెఫినెట్‌గా ఉంటుంది. ఫస్ట్ ఏమంటారంటే, ఎంత డబ్బిచ్చారు అని అడిగారు. అయితే డబ్బిచ్చుంటే హోల్‌సేల్ ఫ్యామిలీ అంతా అవ్వాలి గదా! ఎవరు అవ్వలేదు. నేను ఒక్కదాన్నే అయ్యాను. తర్వాత చాలా ఏళ్ల తర్వాత అట్ ది ఏజ్ ఆఫ్ 75 మై మామ్ టుక్ ఎ బాప్టిజం. ఐ డిడ్ గో త్రూ బికాస్ ఫస్ట్ థింగ్ లాట్ ఆఫ్ పీపుల్ థాట్ ఇట్స్ ఓన్లీ ఫర్ మనీ. అండ్ ఐ వాస్ ఎవ్రీవేర్. వేరెవర్ దే కాల్ మీ టు చర్చ్. చాలా మంది కే. పాల్ వాళ్ళ సాంగ్స్ ఏదో చేశారు. వాళ్ళు ఆర్టిస్ట్‌గా నన్ను అడిగారు. ఒక క్రిస్టియన్ కాబట్టి. సో, ఆయనే నన్ను తీసుకొచ్చారని కొంతమంది అనుకున్నారు. బట్ నో, ఐ వాస్ బాప్టైజ్డ్ ఇన్ సెయింట్ థామస్ చర్చ్ ఇన్ చెన్నై. బట్ నేను క్రిస్టియన్ కాకముందు చాలా సార్లు సెయింట్ థామస్ చర్చ్‌లో షూటింగ్‌లు చేసేదాన్ని. షూటింగ్ అంటే అక్కడే చేసేవాళ్ళు. అప్పుడు నేను కిటికీలో షూటింగ్ జరిగిన ఒకసారి లోపల మాస్ జరిగితే అప్పుడు నేను అనుకున్నా, ఓహో! ఏదో ఒక రోజు ఎప్పుడైనా నేను ఈ చర్చ్‌లో అప్పుడు ఇది ఇచ్చేవారు కమ్యూనియన్. ఆ కమ్యూనియన్ ఇచ్చేటప్పుడు ఐ యూజ్డ్ టు థింక్ దట్ కమ్యూనియన్ యూజ్డ్ టు బి వెరీ టేస్టీ ఆర్ కోవా బిళ్ళల్లాగా కనిపించేది నాకు. సో, ఆ ఏజ్‌లో నేను ఐ వాస్ ఆ టైంలో 18, 19 ఇయర్స్ ఉన్నా కూడా వెళ్ళినాను. అది ఇచ్చేటప్పుడు అది తినాలని. ద కమ్యూనియన్ మేబీ క్రిస్టియన్ అవ్వాలో లేకపోతే ఏదో అవన్నీ కాదు.
ఎప్పుడో ఒకరోజు ఇది జరుగుతుంది అని. ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ దట్. సో, వెన్ ఇట్ హ్యాపెండ్ ఐ వెంట్ స్ట్రెయిట్ టు దట్ చర్చ్. ఫ్యామిలీ ఒప్పుకోలేదు. నోబడీ యాక్సెప్టెడ్. నాట్ బికాస్ దే సెడ్ యూ అందరి దేవుడిలాగా యేసు ప్రభుకి కూడా దండం పెట్టుకో. అంతే. ఆయన అందరూ ఉన్నారు కదా! అలా పెట్టుకో. ఎందుకు అలా అంటే, ఐ థాట్ అలా పెట్టుకుంటే ఐ కాంట్ బికాస్ ఐ సెడ్ ఐ ప్రామిస్డ్ హిమ్ దట్ ఐల్ సరెండర్ టు హిమ్. ఐ వాంట్ టు గివ్ కంప్లీట్‌లీ టు హిమ్ మైసెల్ఫ్. ఇగ అటు ఇటు కాకుండా అయిపోతుంది కదా! అక్కడొక కాలు, ఇక్కడొక కాలు అలా ఉండకూడదని నేను బాప్టిజం తీసుకోవడం అన్నది జరిగింది. సో, అంత ప్రాబ్లమ్ చేసిన తర్వాత ఇండస్ట్రీలోనే అడిగారు. "జయసుధ చెప్పవా? ఎన్ని కోట్లిచ్చారు నీకు?" అనా. ఎన్ని కోట్లంటే అబ్బా! కోట్లిస్తే అసలు అందరూ లైన్‌లో ఉంటారు కదా! అన్నాను నేను. కోట్లిస్తారు. కాదండి నేను ఎవరికీ ఐ బిలాంగ్ టు ఎవ్రీవన్. ఐ బిలాంగ్ టు ఆల్ డినామినేషన్స్ బికాస్ ఐ చోస్ క్రైస్ట్. నేను యేసుప్రభుని ఫాలో అవ్వను బికాస్ హి వాస్ విత్ మీ. రోజు నేను మీతో మాట్లాడుతున్నానంటే హి సేవ్డ్ మీ. సో, నాకు మళ్ళీ పునర్జన్మ అంటే మళ్ళీ నేను బతికానంటే అది దానికి రీజన్ అండి. బట్ అది జరిగే ముందు కూడా నేను పడిపోయే ముందు ఆయన పేరు ఎందుకు పిలవాలి? దట్ మీన్స్ హి వాస్ దేర్ విత్ మీ. అంటే మా మదర్ రూమ్ లో ఉన్నప్పుడే ఆయన నన్ను ఎన్నుకున్నాడు. సో, ఐఎమ్ ద చోజన్ వన్. ఎంతో మంది ఉంటారు దాంట్లో నేను కూడా అలాంటి దాన్ని. సో, ఆ టైంలో ఆ పేరు రావడం నన్ను అండ్ ఐ వెంట్ త్రూ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే మా ఫ్యామిలీ అంత పెద్ద ప్రాబ్లం ఇవ్వలేదు కానీ వద్దు అన్నారు. అండ్ ఐ వాస్ ద ఫస్ట్ పర్సన్. నాకు తెలియలేదు మన చాలా మంది క్రిస్టియన్స్ అయినా బయట చెప్పుకోరు. ఇఫ్ ఐ డినై జీసస్ క్రైస్ట్ నేను ఐ స్టార్టెడ్ రైడింగ్ బైబుల్. అప్పుడే బైబుల్ చదవడం అండి. ఎప్పుడు అనుకునేది నా యేసు ప్రభు ఐ షుడ్ నాట్ డినై, ఐ షుడ్ నాట్ పీటర్ లాగా నేను చేయకూడదు. 3 సార్లు విన్నారు కదా అది నేను జరగకూడదు అని. సో దట్ వాస్ బికాస్ ద లవ్ ఫర్ క్రైస్ట్. బికాస్ హీ వాజ్ మై ఫ్రెండ్ అండ్ అఫ్ కోర్స్ హీ ఈస్ మై గాడ్. ఆ లవ్ ఫర్ క్రైస్ట్ అన్నది అలా నేను వచ్చి ఓపెన్ గా చెప్పాను. మా వాళ్ళు కూడా అన్నారు ఎందుకు ఓపెన్ గా చెప్పాలి అని. ఐ ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అండి. అది ఒక్క ఇంటర్వ్యూలో చెప్పలేము. అండ్ దర్ నాట్ అవి షేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్స్ దే విల్ అండర్స్టాండ్ ఇట్. బట్ ద సర్టన్ థింగ్స్ బయట వాళ్ళు క్రిస్టియన్ గా మారని వాళ్ళు అనుకోవచ్చు కానీ క్రిస్టియన్స్ లోనే అబ్బాయి వీళ్ళు సినిమా వాళ్ళు కదా, వీళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కదా. సో విదిన్ క్రిస్టియన్స్ కూడా ఐ ఫేస్డ్ ఆల్. సో ఐ ఆల్వేస్ థాట్ దట్ క్రిస్టియన్స్ అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటారు, కొంచెం డిసిప్లైన్డ్ గా ఉంటారు, కొన్ని వాట్ టు సే వాట్ నాట్ టు సే ఇలాంటివన్నీ ఫాలో అవుతారు. అలా నేను అనుకున్నాను కానీ షాక్. ఎందుకంటే డైరెక్ట్ గా ఎక్కడ మాకు తెలిసిన ఏ ఫేత్ లో ఎప్పుడు ఎవరు మాట్లాడింది లేదు. సో దాట్ వాస్ అ బిగ్ షాక్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బలాన్నిచ్చే ఒక సమాధానాన్ని చెప్పారు. అవును, క్రైస్తవ్యంలోనే కాదు, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మనిషికి కష్టాలనేది చాలా ఎక్కువైతాయి. కానీ దేవుడు మనకు తోడుంటారని చెప్పేసి, మీ జీవితం ద్వారా మిమ్మల్ని క్రీస్తు బలపరిచి నడిపించారని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు చెప్పిన ఈ సమాధానం నుంచి నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నా. మొదటిది, క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు. అంటే జనరల్‌గా మనము బయటికి వెళ్తే క్రైస్తవ్యం ఒక మతం అనే ఒక ముద్ర ఉంది. కానీ నిజంగా క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళకేంటంటే క్రైస్తవ్యం ఒక మతం కాదు. అది కేవలం క్రీస్తుతో ఉన్న ఒక సంబంధం అని అంటాం. మీ యొక్క బలహీన సమయాల్లో ప్రభు మిమ్మల్ని ఎలా హత్తుకొని మిమ్మల్ని బలపరిచారో ఒకసారి చెప్పగలుగుతారా? అంటే ఒక ఒక క్రూషియల్ మూమెంట్ మీ లైఫ్‌లో ఇలా నలిగిపోయాను అని అనుకున్నప్పుడు, ఆ రిలేషన్‌షిప్ మిమ్మల్ని ఏ రకంగా నడిపించింది? క్రీస్తు మిమ్మల్ని ఏ రకంగా నడిపించింది? వెల్ యేసుప్రభు మీద ఉన్న నా ప్రేమ అండి ఒకటి. బట్ ఐఎమ్ నాట్ బోర్న్ క్రిస్టియన్ ఫ్యామిలీ కాదు. అండ్ బైబిల్ అయితే ఒక 3 సార్లు అయితే పూర్తిగా చదివాను. చదివినంత మాత్రాన పూర్తిగా మనకు వచ్చేసిందని కూడా అని అనుకోవడానికి లేదు. బట్ వాక్యాలు డెఫినెట్ గా అదే మనని లీడ్ చేస్తుందండి. బికాస్ వెనెవర్ ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా ఆ వాక్యాన్ని పట్టుకునే మనం జీవితం నడపాలి. ఎందుకంటే ఆ ఫెయిత్ ఉండాలి ముఖ్యంగా. ఆ ఫెయిత్ లేకపోతే చాలా కష్టం. అండ్ మా వారు పోయినప్పుడు ఎస్పెషల్లీ వెన్ ఐ లాస్ట్ మై హస్బెండ్ వేరే సిటీలో జరిగింది. సో నాకు చెప్పలే. ఏదో జరిగింది. బట్ ఆయన హి వాస్ అలైవ్ అని చెప్పారు. సో ఐ హావ్ టు ట్రావెల్ ఇమ్మీడియేట్ గా జరగానే వెంటనే వి ట్రావెల్డ్. మా పిల్లలిద్దరూ ఉన్నారు. బట్ త్రూఔట్ ఐ వాస్ ప్రేయింగ్. ఐ సెడ్ ఓకే ప్లీజ్ ఓకే పర్వాలేదు. 2 కాళ్ళు విరిగిపోయినా పర్వాలేదు. చేతులు పోయినా పర్వాలేదు. పారాలిటిక్ అయిపోయినా పర్వాలేదు. జీసస్ ప్లీజ్ లార్డ్ ప్లీజ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ ప్లీజ్ అని. ద మినిట్ ఐ ల్యాండెడ్ ఇన్ ద ఎయిర్‌పోర్ట్ బిఫోర్ ఐ కుడ్ గెట్ ఇంటు ద కార్ అక్కడ చెప్పారన్నమాట. దట్ ఈస్ నో మోర్. సో ఐ కొలాప్స్డ్. అప్పుడు నాకనిపించింది దెన్ ఐ ఫెల్ట్ ఓహ్! హి చీటెడ్ మీ. గాడ్ నన్ను వదిలేసాడు. అలా అని అప్పుడు అనిపించింది. ఫస్ట్ ఐ జస్ట్ హేటెడ్ హిమ్.
జీసస్. ఐ సెడ్, "ఓహ్! యూ డిడ్." అంటే ఇన్ స్పైట్ ఆఫ్ ఎవ్రీ డే నేనొచ్చి జరగనీకి ముందు రోజు కూడా ఎవ్రీ నైట్ సే సామ్ 91. సామ్ 91 ప్రే చేస్తాను. ప్రే చేసుకొని పడుకుంటాను. సో, పడుకున్నప్పుడు ఎప్పుడు నేను ఆయన బికాస్ హి వాస్ గోయింగ్ త్రూ సమ్ హెల్త్ ఇష్యూస్, మేజర్ హెల్త్ ఇష్యూ, వాస్ సఫరింగ్ ఫ్రమ్ ఆహ్, 92% ఆర్ 93% ఆఫ్ బైపోలార్ అన్నమాట. సో, హి వాస్ స్ట్రగ్లింగ్. అంటే అది మామూలు స్ట్రగుల్ కాదు. హి వాస్ గోయింగ్ త్రూ విత్ డీమన్స్, ఏదన్నా కానీ మన మన భాషలో చెప్పాలంటే, వాళ్ళ భాషలో చెప్పాలంటే హి వాస్ గోయింగ్ త్రూ హెల్ అంతే. అయితే మనం కొంతవరకు హెల్ప్ చేయగలం అనుకోని అండి. బికాస్ అంత స్టేజ్‌లో ఉన్న బైపోలార్ ఉన్నప్పుడు చాలా చాలా కష్టం. ఇట్ ఈస్ రన్స్ ఇన్ హిస్ ఫ్యామిలీ అన్నమాట. సో, నా సామ్ 91 రోజు నేను చెప్తానే. రోజు నేను ప్రార్థన. ఆ రోజు ముందు నైటు యాక్చువల్లీ వెన్ ఐ వాస్ ప్రేయింగ్ సామ్ 91, ఐ ఆల్వేస్ ప్రే మై హస్బాండ్, మై చిల్డ్రన్ ముగ్గురు అలా అన్నప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు సో, ఓన్లీ ముగ్గురే కనిపిస్తున్నాం. నలుగురు ఉండాలి. నేను, మా ఆయన, మా అబ్బాయి ఇద్దరు. నేను కళ్ళు మూసుకొని సామ్ 91 చెప్పుకో, హి ఈస్ నాట్ కనిపించట్లే ఆయన. ముగ్గురే కనిపిస్తున్నారు. భయమేసరికి భయమేసింది నాకు. ద ప్రీవియస్ నైట్ మా ఆయన చనిపోక ముందు నైట్. ఐ గాట్ సో షేర్డ్. ఎందుకంటే ఐ నో హి ఈస్ నాట్ ఫీలింగ్ వెల్. ముందే తెలుసు కాబట్టి సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని నేను ప్రే చేశాను. దేవుడా అలాంటిదేం ప్లీజ్, ప్లీజ్ డోంట్ డూ ఎనీథింగ్. అలాంటిదేం జరగకూడదు. అంత ప్రే చేసి నైట్ పడుకున్నా కూడా నెక్స్ట్ డే ఇది జరిగిపోయింది. జరగగానే విశ్వాసం కోల్పోయినట్టు జస్ట్ ఒక్క 2, 3 అవర్సేనండి. 3 అవర్స్ అంతే. నేను ఆ కోపం అన్నది. ఒక 3, 4 అవర్స్ తర్వాత ఏదో సడెన్‌గా బాడీలో ఒక తెలియని ధైర్యం. ముందు ధైర్యం వచ్చింది. ఆయన మీద నమ్మకం రాలే. నాకు ముందు ధైర్యాన్నిచ్చాడు. ఎందుకంటే ఐ హావ్ టు హ్యాండిల్ కదా! ద సిట్యుయేషన్స్ ఇది ఇవన్నీ. యాస్ ఎ వుమన్ లూజింగ్ హస్బాండ్ అలా సడెన్‌గా పోవడం అన్నది ఆ షాక్ నుంచి రావడం. నేను సినిమా ఆర్టిస్ట్ కాబట్టి మా ఫ్రెండ్స్, పొలిటికల్ వాళ్ళు వీళ్ళు ఇంతమంది బ్రహ్మాండమైన కౌన్సెలింగ్. ఎంత గొప్ప కౌన్సెలింగ్ అంటే మనం ఊహించలేం. ఎవ్రి యాక్టర్, ఎవ్రి మినిస్టర్, ఐ డిడ్ంట్ నో దే కెన్ కౌన్సిల్ సో వెల్ అని. అంత నా కౌన్సెలింగ్ అక్కడే స్టార్ట్ అయిపోయింది. నా ఫ్రెండ్స్ నుంచి. వాళ్ళ వాళ్ళెవరు క్రిస్టియన్స్ కాదనుకోండి. బట్ కౌన్సెలింగ్ అని. ఎక్కడ లేని ధైర్యాన్ని, బలాన్ని దేవుడు నాకు ఆ 2 రోజులు ఫ్యూనరల్ అయ్యేదాకా. ఆ ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత ఐ సెడ్, "థాంక్ యూ గాడ్. థాంక్ యూ జీసస్." ఎందుకంటే అక్కడ నేను ఫెయిల్ అయ్యాననుకోండి, హ్యాండిల్ చేయలేకపోయినప్పుడు నేను టోటల్‌గా బట్ అప్పుడు నాకొచ్చింది, ఐ కెన్ ఫేస్ ద వరల్డ్. ఐ కెన్ స్టాండ్. ఐ క్యాన్. బికాస్ హి వాస్ దేర్. అందుకే నా పైన నా వాక్యం ఇంతకుముందు మీకు కనిపించుంటున్నది. జెరమయా 20:11 అని. ద లార్డ్ ఈస్ విత్ మీ లైక్ మైటీ వారియర్ అని. సో, అలా నేనే ఒక వారియర్ లాగా అయిపోయాను టు ఫేస్ ద వరల్డ్. బికాస్ వరల్డ్ ఈస్ సో బ్యాడ్. పీపుల్ ఆర్ బ్యాడ్. నాట్ ఆల్ బట్ మోస్ట్ ఆఫ్ దెమ్. సో, దెన్ ఒక ధైర్యం వచ్చింది. బయటికి అడుగుపెట్టిన పాస్టర్స్ ఎస్పెషల్లీ పాస్టరమ్మలు కొంతమంది వాళ్ళు బయట వాళ్ళ చర్చ్ తప్ప ఇంకెక్కడికి బయటకి అడుగుపెట్టరు. అలాంటి వాళ్ళు కూడా నా కోసం మా ఇంటికొచ్చారు. మా ఇంటికొచ్చి ఎక్కడ నేను నా ఫెయిత్ నుంచి వెళ్ళిపోతానేమో అక్కడికి నేను చెప్పాలి, కొంతమంది క్రిస్టియన్ ఫ్రెండ్స్, పాస్టర్స్ కానీ, ప్రీస్ట్‌లు కానీ ఫ్రమ్ చర్చ్ ఎనీ అక్కడ నో డినామినేషన్. దట్స్ ఓన్లీ థింగ్, సోల్ యేసు ప్రభు నుంచి వెళ్ళిపోకూడదు అని ఈ క్రిస్టియన్స్ అంతా ఆల్ డినామినేషన్స్ సంబంధించిన వాళ్ళు దే స్టూడ్ స్ట్రాంగ్ అండ్ దే సపోర్టెడ్ మీ. దే కేమ్ హోమ్ అండ్ కౌన్సిలింగ్ చేసి అండ్ దే స్పోక్ దట్ జీసస్ ఇస్ మీ. సో దట్ మేడ్ మీ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇప్పటి వరకు కూడా. వాట్ ఎవర్ పీపుల్ సే దట్ ఐ నో ద లార్డ్ ఇస్ విత్ మీ అండ్ ఈస్ విత్ మీ లైక్ ఎ మైటీ వారియర్. చాలా అద్భుతంగా చెప్పారు. సో అమేజింగ్. ఐయామ్ లిటరల్లీ రన్నింగ్ షార్ట్ ఆఫ్ వర్డ్స్. మీరు ఒక రంగుల ప్రపంచంలోంచి రారాజు బిడ్డగా పిలువబడ్డారు. ఒక అభినేత్రి నుంచి అద్వితీయ కుమారుని కుమార్తెగా పిలువబడ్డారు మీరు. సో, క్రీస్తుని తెలుసుకున్నాక మీ జీవితంలో జరిగిన ఒక మేజర్ మార్పు ఏంటి? ఒక చేంజ్ ఏంటి? ఇది నేను వదులుకోలేను అనుకున్నది కాస్త మీ నుంచి దూరం తీసుకెళ్ళిన ఒక సంఘటన చెప్పగలుగుతారా? ఎందుకు ఈ క్వెషన్ కూడా ఎందుకు అడుగుతున్నానంటే, ఎడిక్షన్, ఎనీ కైండ్ ఆఫ్ ఐడియలిజం ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎడిక్షన్ చాలా మంది అంటే ఎడిక్షన్ అంటే ఏదో అని కాదు. జస్ట్ ఇప్పుడు మనము సే ఫర్ ఎగ్జాంపుల్ స్క్రోలింగ్ ఈజ్ ఆల్సో అన్ ఎడిక్షన్. ఫోన్ చూస్తున్న అది కూడా ఒక ఎడిక్షన్ లాగానే ఉంది. సో, ఇటువంటి అన్నిటి నుంచి బయటికి రావాలి అంటే అసలుకి ప్రభువే మనకు దారి, ప్రభువే మనల్ని రక్షిస్తారు ఇందులోంచి అనే సన్నివేశాలు మీ జీవితం ద్వారా మాతో కొంచెం పంచుకుంటారా?
బేసిక్‌లీ మా నాన్న చాలా డిసిప్లిన్‌గా పెంచారు. అంత అవసరానికంటే ఎక్కువ స్ట్రిక్ట్‌గా ఉండేవారు. అప్పుడు ఆయన మీద కోపం ఉండేది కానీ చాలా ఇలా ఇంత స్ట్రిక్ట్‌గా ఉన్నారని. బట్ ఆ తర్వాత తర్వాత నాకు ఆ మెచ్యూరిటీ వచ్చి అర్థం చేసుకునే టైంకి అది బాగా ఉపయోగపడింది. ఇప్పుడు బాగా ఉపయోగపడుతున్నదది. సో, ముందు యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత నన్ను నేను ఎలా తగ్గించుకోవాలని తెలుసుకున్నాను. అది ఆయన నేర్పిచ్చారు. పైనుంచి కిందకి రావడం. అది ముందు నేను నేర్చుకున్నది. సినిమా ఆర్టిస్ట్ మనం ఏదైనా అవసరం కారు ఆగిపోతే ఆటోలో వెళ్ళడమా, లేదు 10 నిమిషాల్లో చేరిపోతాం అంటే కూడా అరగంట కారు కోసం వెయిట్ చేసేవాళ్ళం. ఆ 10 నిమిషాలు మనం ఓ ఆటో పట్టుకొని వెళ్ళిపోతే కూడా ఎవరన్నా మనకు ఒంటరిగా మేము ఎలాగో ట్రావెల్ చేయము. మేము సినిమా వాళ్ళం ఎవరం ట్రావెల్ చేయము. సో, అలాంటప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు ఉన్నప్పుడు కూడా హాఫ్ అన్ అవర్ కారు కోసం వెయిటింగ్. ఏది 10 నిమిషాల్లో చేరిపోవచ్చు ఆ డెస్టినేషన్. సో, అది నేను యేసు ప్రభు దగ్గర నుంచే అప్పుడు ఆ కారు కోసం వెయిట్ చేసేదాన్ని. అంతకుముందు జయసుధ అయితే. ప్రభువుని తెలుసుకున్న జయసుధ అప్పుడు ఫస్ట్ టైమ్ నేను రియలైజ్ అయ్యాను. అదేంటి అట్లా కాదు గదా! సో, అక్కడ ఆటో వెళ్తున్న ఆటోని ఆపేసి ఆటోలో ఎక్కి వెళ్ళిపోయాను. సో, అక్కడి నుంచి చిన్న చిన్న మార్పులొస్తుంది. ఇది చాలా చిన్నదిగా అనిపించొచ్చు చాలా మంది. బట్ మాకు పెద్ద విషయం. సో, అట్లా మనం తగ్గించుకున్నప్పుడు మన జీవితం బెటర్‌గా ఉంటుంది. అది నేను నేర్చుకున్నది. మీరు ఇంతకుముందు అడిగారు అడిక్షన్ లాంటిది లేకపోతే. అడిక్షన్ అన్నది లైక్ యూ సెడ్ ఈవెన్ స్క్రోలింగ్. మనకన్నీ ఉంటాయి. చాలా ఉంటాయి అడిక్షన్స్ అని. బట్ అన్నిటి నుంచి డేంజర్ జోన్ మనం ఎళ్ళేటప్పుడు డెఫినిట్‌గా దేవుడు మీతో మాట్లాడతాడు. ఏదో రకంగా మాట్లాడతాడు. అది మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటే అందరి లైఫ్స్ బావుంటుంది. సో, అలా నేను చాలా ఈవెన్ ముందు ఈటింగ్ బికాజ్ ఐ లవ్ టు ఈట్. ఐయామ్ ఎ ఫుడీ. ఐ లవ్ టు ఈట్ అండ్ చాలా సార్లు దేవుడు చూపించేవాడు. అయ్యో! డానియల్ ఆ ముగ్గురు ఫ్రెండ్స్ షాడ్రాక్, మేషక్, అబేద్నెగో ఆ ప్రేయర్‌లో కూడా వాళ్ళు ఏంటి వెజిటేరియనే తిన్నారు. కాయగూరలే తినేవారు. వాళ్ళని బంధించినప్పుడు. అదెందుకో ఎప్పుడు చూసినా అటు ఇటు ఎప్పుడో ఏదో విధంగా దేవుడు చూపించేవాడు. అంటే ఎక్కువ నాన్ వెజ్ తింటున్నానేమో దేవుడు కాయగూరల వల్ల కూడా బలం ఉంటుంది. ఓహ్! డోంట్ హావ్ టు బికాజ్ వి లవ్ టు ఈట్ మీట్ అట్ హోమ్. పొద్దున, సాయంత్రం అన్ని ఇంట్లో ఎప్పుడు చూసినా ఇదే. నేను అంటే నా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ ఇంట్లో అలాగే అలా పెరిగినవాళ్ళం. ద ఫస్ట్ థింగ్ అది నేను కట్ చేసేసరికి తేడా వచ్చేస్తుంది. అలా చాలా ఈ ఫుడ్‌దేం పెద్ద విషయమా ఇది మార్పు అనంటే ఫుడ్‌ది కూడా ఒక విషయం. అక్కడ వచ్చినప్పుడు ఆలోచనలు మారుతాయి. నెక్స్ట్ షుగర్ కావింగ్. సో, దీనివల్ల ఏంటంటే మీ హెల్త్ బావుంటుంది. మీ ఆలోచన బావుంటుంది. అండ్ దెన్ యూ విల్ బికమ్ అడిక్షన్ అని దేనికి అడిక్ట్ అవ్వరు. ఏదైనా పర్వాలేదు. షుగర్ అవసరం లేదు. టీలో కూడా షుగర్ అవసరం లేదు. హాఫ్ టీ స్పూన్ కూడా అవసరం లేదు. సో, దీనికి మనం వెళ్ళిపోతాం. ఇంకొకటేంటంటే వి హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. లైఫ్ అండ్ డెత్ ఈస్ ఆన్ యూర్ టంగ్ అని అంటారు. సో, థాట్ పార్ట్ వి హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. హ్యూమన్ బీయింగ్స్ అన్నాక మనందరం ఏదో ఒకటి అది గాసిప్ అని మనం అనుకోం. అంట గదా! అనుకున్నారంట గదా! అని ఎవరో చెప్తే అవునంట కదా! ఇలాంటివన్నీ మనం మాట్లాడతాము. అలాంటిది కూడా లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను నేను. అండ్ అలా ఎక్కువ మాట్లాడే జనాభా ఉంటే వీలైనంత వరకు కొంచెం నేను అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ప్రతిసారి తప్పు చేసినప్పుడు మనం అది మళ్ళీ ఆ తప్పు రిపీట్ చేయకూడదు. మళ్ళీ అలాంటివి చేయకూడదని కూడా హి గైడ్స్ మీ. సో, యాహ్! మై లైఫ్ ఆయనున్నారండి. ఆల్ ది టైమ్ హి ఈస్ దేర్ నెక్స్ట్ టు మీ. ప్రైజ్ గాడ్ సిస్టర్. మీరిప్పుడు సెన్స్ చేస్తున్నారో లేదో నాకు తెలీదు గానీ, మీరు చెప్పిన ఈ మెసేజ్ చాలా 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 ఇంపార్టెంట్. ఈ కరెంట్ జనరేషన్‌లో. ఎందుకంటే ఫుడ్ ఒకటి. పీపుల్ ఆర్ లిటరల్లీ లూజింగ్ దేర్ లైవ్స్ ఓవర్ ఫుడ్. వాళ్ళు తింటున్నారు. ఆ క్రేవింగ్స్‌కి అలవాటు పడిపోతున్నారు. చనిపోతున్నారు. 40 ఇయర్స్, 30 ఇయర్స్ ఏజ్ లిమిటేషన్ లేకుండా చనిపోతున్నారు. కేవలం ఫుడ్ వల్ల. నెక్స్ట్ హంబుల్‌నెస్. బ్యూటిఫుల్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ దట్ హంబుల్‌నెస్. అంటే ద వే యూ ఎక్స్‌ప్లెయిన్డ్ రైట్. మీరెప్పుడు కాలు కూడా కింద పెట్టలేదు. అలాంటిది దేవుడు ఎలా మిమ్మల్ని లేదు ఆటో దగ్గరికి తీసుకొచ్చేసి ఆ హంబుల్‌నెస్ చూయించారనేది ఆహ్, ఇది మాకొక మేలుకొలుపులా. ఎందుకంటే లోకంలో ఇప్పుడు ప్రస్తుతానికి మేము యూఎస్ అనే కాదు. ఇప్పుడున్న యువత ఏంటిదంటే కొంచెం చేతిలో డబ్బులు పడంగానే కళ్ళు ఇక్కడి నుంచి ఇలా పెరిగిపోతాయన్నమాట మాకు నెత్తికొచ్చేసి. అంటే మేము సంపాదించే కొంచెంలోనే గర్వం అనేది వచ్చేస్తుంటుంది. కానీ మీలాంటి వారు ఎంతో చూసారు. అలా తగ్గించుకోవడం అనేది ప్రభు మీకు నేర్పించారంటే మేమెంత తగ్గాలో అనేది ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళందరూ గూడా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నా. థాట్స్ అన్ కాపోతే ఒకటండి. అమేజింగ్ స్టోరీ. సారీ టు ఇంటరప్ట్. ఎందుకంటే తగ్గాను అనంటే సేమ్ టైమ్ సినిమా వాళ్ళం తగ్గుతాం. అన్ని చోట్ల తగ్గం. ఎక్కడ ఉండాలో ఆ చోట ఉండాలి. లేపోతే మన వాళ్ళేంటే కొంచెం హంబుల్‌గా ఉంటే వెంటనే కింద కూర్చోబెట్టేస్తారు. అసలు కుర్చీ కూడా ఉండదు.
సో, ఎక్కడ, ఎక్కడ డిమాండ్ చేయాలో అక్కడ డిమాండ్ చేస్తాం. ఎక్కడ ఇది చేయాలో అదే. సో, ఆ సినిమా ఇది కొంతవరకు కొన్ని చోట్ల ఉంటది గానీ, ప్రతి చోట మనం బేసిక్‌లీ యూ హావ్ టు హావ్ దట్ హ్యూమిలిటీ అండి. దాని యెస్. తర్వాత అది ఉండాలి. దీస్ ఆర్ ద థింగ్స్ ఐ లెర్న్డ్ దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద యూ నో బికాస్ ఆఫ్ ద లార్డ్ ఐ కుడ్ సే మై డియర్ ఫ్రెండ్. ఇప్పుడు అతి ముఖ్యమైన ప్రశ్న విమర్శ. విమర్శ. జీవితంలో విమర్శ అనేది ఒక భాగం. ఈ మధ్యలో విమర్శలు చాలా ఎక్కువైపోయాయి. మీరు చెప్పిన దాని ప్రకారం గాని, నేను చెప్పిన దాన్ని చూస్తున్న దాని ప్రకారం గాని, క్రైస్తవ్యంలోనే ఎక్కడో బయట కాదు. క్రైస్తవ్యంలోనే ఒకరినొకరు విమర్శించుకోవడం చాలా ఎక్కువైపోయిందండి. క్రైస్తవుడు విమర్శలు చేయవచ్చా? ఒకవేళ విమర్శ చేయాలి అంటే ఎటువంటి విమర్శ చేయాలి? కొంచెం చెప్పగలరా? అబ్బా! సో, టఫ్ అంటే నాకు టఫ్ కాదండి. నేను ఐయామ్ వెరీ బ్లంట్ అండ్ నా ఒపీనియన్స్ ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ పీపుల్ లైక్ ఇట్ ఆర్ నాట్ లైక్ ఇట్. బికాస్ నాకున్నది ఒక లైఫ్. ఆ లైఫ్‌లో మన మనసులో ఏం తోస్తున్నదో మనం చూసింది, వినింది దాన్ని బట్టి మళ్ళీ మనం వి కాంట్ జడ్జ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ స్టాప్ జడ్జింగ్ పీపుల్ అండి. యూ హావ్ నో రైట్ టు జడ్జ్ పీపుల్. యూ డోంట్ ఈవెన్ నో వాట్ ఐ గో త్రూ. బయట వరకు ఏదో అలా కనిపించి అలా ఫోటోలు చూసి జనం చూసి. బట్ వాట్ ఈస్ ద ఇన్‌సైడ్ స్టోరీ మీకు తెలీదు. అది ఇప్పుడు ఇలాంటి ఒక ఫర్ ఎగ్జాంపుల్ నీకేం తెలీదు. నా ఇన్‌సైడ్ స్టోరీ ఏంటో నీకు తెలీదు అని పెట్టుకుందాం. ఇది మామూలు జనం. వాళ్ళు ఏమన్నా మాట్లాడొచ్చండి. బట్ ఒక క్రైస్తవుడు మాట్లాడకూడదు. అంటే కారణం ఏంటంటే నువ్వు తెలుసుకున్న తర్వాతే నువ్వు జడ్జ్‌మెంట్ పాస్ చేయగలవు. ఇఫ్ యూ జడ్జ్ యూ విల్ బి జడ్జ్డ్ కదా! ఫైనల్లీ. మెయిన్ థింగ్ ప్రాబ్లమ్ ఏంటంటే దేవుడు మనకి తెలివితేటలిచ్చాడు. టెక్నాలజీ పెరిగింది. ఇవాళ సోషల్ మీడియా డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ మంచికి వాడుకోమని చెప్తే నాకు అప్పుడు జోబ్ స్టోరీ లాగా మా బైబిల్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది. అది వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఒకళ్ళు చెప్తా ఉంటారు. ఈయన ఒకటి చెప్తా ఉంటాడు. తర్వాత ఫైనల్లీ దేవుడు ఒకటి చెప్తాడు వచ్చి ఫైనల్‌గా. అలాంటిదే ఈ సోషల్ మీడియా అన్నది. సో, ఈ సోషల్ మీడియాని దేవుడు నేను మంచి దానికి వాడతానంటే సాతానొచ్చి లేదు నేనెట్లా వాడతానో చూడు దీన్ని అని దాంట్లో ఎక్కువ పడిపోయిన వాళ్ళు మన వాళ్ళే, మన క్రైస్తవులే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు దీనిలోకి రాకూడదు. అది తెలుసు అది. దాంట్లో గుడ్ ఉంది, బ్యాడ్ ఉందని. అలాంటప్పుడు ఒకళ్ళనొకళ్ళని విమర్శించుకోవడం, ఒకళ్ళనొకళ్ళు ఇది. ఇంకొకటేంటంటే ఒక పబ్లిసిటీ క్రేజ్ ఒకటొచ్చేసిందండి అందరికి. ఆ పబ్లిసిటీ అంటే నేను ఫేమస్ అయిపోవాలి, నేనొచ్చి ఇదైపోవాలి, నేను పాపులర్ అయిపోవాలి. అలాంటి దాంట్లో ఏమవుతుందంటే ఈ విమర్శలు తర్వాత ఒకళ్ళొకడు నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, నేను చెప్పింది కరెక్ట్ కాదు, నువ్వు ఈ డినామినేషన్, నేను ఆ డినామినేషన్, నువ్వు ఇలా పెట్టుకుంటావా, నేను అలా చేస్తా, నువ్వు బొట్టు పెట్టుకుంటావా, నువ్వు జడేసుకుంటావా, ఇవన్నీ కూడా ముందంతా మనకు తెలిసేది. ఒకవేళ మాట్లాడుకున్నా మనకు తెలిసేది కాదు. బట్ సోషల్ మీడియా వచ్చేసరికి దాని మీద అందరూ ఎందుకు ముందు పూర్తిగా యేసు ప్రభువుని మీరు తెలుసుకోగలిగితే ఓకే. ఎందుకంటే బైబిల్‌ని బై హార్ట్ చేస్తే కుదరదు కానీ బైబిల్ ఆ వాక్యాలు నీ గుండెల్లోకి దూసుకుపోవాలి. అది దాని ప్రకారం మనం 100% మన బైబిల్ ప్రకారం యేసు ప్రభులాగా ఉండాలి ఉన్నారు. కొంతమంది ఉన్నారు. కానీ ఎక్కువ మంది లేరు. సో, నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పను. బట్ నేను పర్ఫెక్ట్ కాదు అని నేను ధైర్యంగా చెప్పుకోగలను. నేను ఇంకోళ్ళని విమర్శించను. ఎందుకంటే నాకు తెలీదు వాళ్ళ పూర్తి కథ తెలీదు వాళ్ళది. బట్ నేను చూసింది మాత్రం చెప్పగలను. నేను చూసింది, వినింది నాకున్న ఎక్స్‌పీరియన్స్ బట్టి. దేవుడి గురించి మా దేవుడు ఇలా, నా దేవుడు గొప్పవాడు. అలా మన లోపల మనం అనుకుంటే అది వచ్చి డిబేట్ అవ్వకూడదు ఎప్పుడు. డిస్కషన్స్ ఇవన్నీ అవ్వకూడదు. సో, అట్లా దీనివల్ల ఏంటంటే చాలా చాలా ఇష్యూస్ ఎక్కువైపోతున్నారిప్పుడు. ఇప్పుడు ఎక్కువైపోయి ఆ హేట్రెడ్ ఒకటొచ్చేసింది బాగా. పీపుల్ హేట్ అండ్ ఫైనల్లీ ఏంటంటే హ్యూమన్ మెంటాలిటీ అన్నది మారట్లేదు. దానికొక మతం లేదు, కులం లేదు, ఏమీ క్రైస్తవుల్లో చాలా మంది నేను షాక్ అయిపోయేదేంటంటే, ఇప్పటి వరకు అది షాక్ అండి. ఐ డోంట్ అగ్రీ. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. ఐ డోంట్ అగ్రీ ఏంటంటే, మీరెవరండి? మేము క్రిస్టియన్సేనండి. కులాన్ని మాత్రం మళ్ళీ వదలట్లేదు. ఒక్కసారి క్రిస్టియన్ అయితే దేవుడికి సంబంధించిన నీ కులం కానీ, నీ మతం కానీ అన్నీ యువర్ డినామినేషన్ ఈస్ ఓన్లీ వన్ డినామినేషన్ దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. అది నా ఒపీనియన్ అది. వన్స్ దేవుడి దగ్గరొచ్చాక కులాన్ని మళ్ళీ మేము అలాగా అండి మర్చిపోవాలి దాని గురించి. సో, అక్కడ స్ట్రాంగ్ అయితేనేనండి మనలో మార్పొస్తుంది. ఏ అప్పుడే మనం స్ట్రాంగ్ క్రిస్టియన్స్ అవుతాం. యాహ్! ఐ రియల్లీ హోప్ పీపుల్ సీ థిస్. ఎందుకంటే మీరు అట్లా పర్ల్స్‌ని వదులుతున్నారు ఆన్సర్స్‌లో. ఎందుకంటే ఇట్స్ రియల్లీ హిట్టింగ్ అండి. ఈ
ప్రస్తుత సమాజంలో ఎస్పెషల్లీ మనలోనే బైబిల్ చదివితే మనం స్పష్టంగా చదివితే యేసుక్రీస్తు ప్రభువారు నా నామమున ఈ చిన్న ఎవరికైనా మీరు ఒక గ్లాసుడు నీళ్ళిచ్చినా కానీ, నా నామమున ఒక హిందువుకి ఇచ్చినా గానీ, నా నామమున ఒక ముస్లింకి ఇచ్చినా గానీ, నా నామమున ఒక క్రైస్తవుడికి ఇచ్చినా గానీ చెప్పలేదు. ఒక హ్యూమన్ బీయింగ్ అని చెప్పేసి చెప్పారు. అలా అది పోతుంది. అది తగ్గిపోయింది. అలానే మీరు ఇంకొక మాట చెప్పారు. ఒక్కటే డినామినేషన్ అని చెప్పేసి. ఒక్కటే వీఆర్ ఆల్ మనం యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ మనం ఉన్న సమయంలో వస్తే, మనం ఒక వధువుగా ఎత్తబడతాము. సార్వత్రిక సంఘముగా ఎత్తబడతాం గానీ, సంఘాలుగా ఎత్తబడం. లేదు. అది మిస్ అయిపోతే మా అవును. సంఘమే గొప్ప, మాది ఇదే గొప్ప అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు డినామినేషన్స్‌ని కాదని బైబిల్‌లో చాలా క్లియర్‌గా ఎందుకంటే శిష్యులు కొంచెమంది మనతో తిరగనోళ్ళు కొంచెమంది అక్కడ నీ నామాన దయ్యాలు వెళ్ళగొడుతున్నారు అంటే, మేము వాళ్ళని ఆపేసినామంటే, ఎందుకు ఆపుతున్నావు నువ్వు? వాళ్ళు గూడా నా నామాన్నే కదా ఉపయోగించేది. అక్కడ డినామినేషన్స్ అనేదాన్ని ఆయన వద్దు అని అన్నారు. మనమే కొట్టుకుంటున్నాము. మీరు చెప్పింది 100% రైట్. యాహ్! అంటే అంటే దీంట్లో తప్పు ఉండొచ్చు. బైబిల్‌లో లేనిది అయ్యుండొచ్చు. బైబిల్‌లో ఉన్నది అయ్యుండొచ్చు. మాలాంటి వాళ్ళు ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి కొంచెం విచిత్రంగాను ఎస్పెషల్లీ మా కుటుంబాల్లో మాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది ఇవన్నీ చూస్తూ. సో, దాంట్లో ఏం పెద్ద తేడా ఏం లేదు. మళ్ళీ మత కులాల గురించే మనం మాట్లాడుకుంటాం. జనరల్‌గా అన్నిటికి అడుగుతారు కదా! మీరు ఏ కులం, ఏ మతం అని. నేను కూడా అది ఫస్ట్ నుంచి ఐ వాస్ అగైన్స్ట్ ఇట్. కులం గురించి, మతం గురించి చెప్పాలంటే నేను ఇట్స్ నాట్ ఐయామ్ అషేమ్డ్ ఆఫ్ మా ఫ్యామిలీ గాని. బట్ ఐ ప్రిఫర్ టు బి ఎ ఇండియన్ అండి ఫస్ట్. నా దేశం గురించి నేను మాట్లాడకపోతే, నా దేశం కోసం నేను ఇది చేయకపోతే ఎట్లా అవుతుంది? ఐ కాంట్ కులాన్ని బట్టి, మతాన్ని బట్టి మనం ఏమి చేయలేం కదా! ఆ! అంతే. మీరన్నది చాలా సత్యం. 100కి 100 సత్యం. పిలుపు ప్రతి వ్యక్తికి ఒక పిలుపుంటుంది. ప్రతి క్రైస్తవుడికి ఆ పిలుపుకి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి మీ పిలుపు మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? ఎలా ధృవీకరించుకున్నారు? అదే మీ పిలుపు అని. అంటే దిస్ ఈజ్ యువర్ కాలింగ్. దీనికోసమే మీరు పిలువబడ్డారు అని ప్రభువులో. మీకు అటువంటి సందర్భాలేమన్నా వెల్ అందరికి ఒక పిలుపు ఉంటుందండి. అది గ్రహించే వాళ్ళు ఉంటారు. తెలుసుకోని వాళ్ళు ఉంటారు. తెలుసుకొని కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. బట్ నా వరకు చెప్పాలంటే పిలుపు ఎలాంటి పిలుపు అన్నది చాలామందన్నారు నేను 2001లో బాప్టిజం తీసుకున్నాను. అయితే 2001 తర్వాత నేను సినిమాలు చేయకూడదనుకున్నాను. కానీ అది జరగలేదు. జరగలేదంటే నేను ఐ హావ్ టు థింక్ అబౌట్ సో మెనీ థింగ్స్ మై పర్సనల్ లైఫ్ దాని మీద బేస్ చేసి. అంత మాత్రాన దేవుడు నన్ను వదిలేస్తాడా? వదలడు. సో, ఏ విధంగా నా పనిని నేను వదలకుండా బైబిల్‌లో ఉన్నాయి. ఎవరు చేసే పనులు వాళ్ళు చేసుకొని, దేవుడు కావాల్సింది చేసే పనులు కూడా అది చేయాలి. అంటే దేవుడికి నచ్చని పనులు మనం ఏమి చేయకూడదు. వన్స్ తెలుసుకున్న తర్వాత. అందరూ అన్నారు, "వై డోంట్ యూ స్టార్ట్ ప్రీచింగ్?" ఐ డోంట్ వాంట్ టు డూ థట్. ఐ నో దట్స్ నాట్ మై కాలింగ్. మై కాలింగ్ ఐ ఫీల్ దట్ దేవుడు ఉన్నాడు అన్నదానికి నేను సాక్షి. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా దేవుడు కనిపిస్తాడా అని చాలా మంది అడిగేదానికి యెస్ గాడ్ విల్ మేక్ యూ స్ట్రాంగర్ అంతే. ఎట్లా దేవుడి గురించి దేవుడికి వదిలేస్తే సరెండర్ నువ్వు చెప్పినట్టు అంటే హి విల్ షో యూ యువర్ పాత్. అంతే తప్ప మన ప్రెసిడెంట్ అయిపోవాలో, లేకపోతే ఒక సూపర్ స్టార్ అయిపోవాలో, లేకపోతే రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అయిపోవడం అది కాదు. యూ గో త్రూ ఎవ్రీథింగ్ బట్ క్రైస్ట్ ఇస్ దట్. క్రైస్ట్ గొప్ప వాళ్ళతోనూ ఉన్నాడు, పేదవాళ్ళతోనూ ఉన్నాడు. బట్ మనకున్న ఒక లైఫ్‌లో మనకు అర్థం కానిది అదొకటి. అది చాలా మంది డెస్టినీ అంటారు. ఎర్త్ మీద ఉన్న జర్నీలో ఆయనకు ముందు మనం సమర్పించుకుంటే, ఆయన ముందు మనం తెలుసుకుంటే, ఆయన ఎలా లైఫ్ ఫేస్ చేశాడని మనం యేసుప్రభు లైఫ్‌ని ఒకసారి గుర్తు పెట్టుకుంటే, డెఫినెట్‌గా దాంట్లో నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఉంది. అంతే. నేను చెప్పాను గదా! కార్‌లోనే వెళ్తానంటే ఆటోలో వెళ్ళాను అంతే. బట్ ద లార్డ్ వాస్ విత్ మీ త్రూఔట్. 200% రైట్. 200% రైట్. మీ ప్రయాణం చాలా మీరు అన్నీ చూసారు మీ ప్రయాణంలో. ఒకప్పటి క్రైస్తవ్యానికి, ఇప్పటి క్రైస్తవ్యానికి ఉన్న వ్యత్యాసము ఏమన్నా చెప్పగలుగుతారా? వెల్ అండి. ఐ డోంట్ థింక్ ఇట్స్ అప్రోప్రియేట్ ఫర్ మీ టు ఆహ్, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి. ఎందుకంటే, నాకు అంతకుముందు ఉన్న క్రైస్తత్వం ఏమిటో తెలీదు. బట్ నేను ఊహించిన క్రైస్తత్వానికి, నాకు కనిపించే క్రైస్తత్వానికి డెఫినిట్‌గా చాలా డిఫరెన్స్ ఉంది. నేను యేసు ప్రభు ఇది తీసుకున్నప్పుడు ఐ డిడ్ంట్ నో దేర్ వర్ సో మెనీ డినామినేషన్స్. సో, ఐ వాస్ లిటిల్ ఇట్స్ ఎ బిగ్ వై అన్నది ఒకటి. బట్ దానికి కావాల్సినవి ఎవరికి వాళ్ళు చదివాను, చెప్పడం, విన్నాను. ఎందుకంటే ఎంతో వింటాం కదా! ఐ లవ్ టు హియర్, ఐ లవ్ టు రీడ్.
నా టైం అంతా దీంట్లోనే వెళ్ళిపోతుంది. ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉంటారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ బిట్వీన్ యూ అండ్ జీసస్ అండ్ యువర్ రిలేషన్‌షిప్. ఇప్పుడేమైపోతుందంటే క్రిస్టియానిటీ కానీ, ఇది ఏమన్నా గాని కాథోలిజం, క్రిస్టియానిటీ నాకన్నీ ఒకటే అనిపిస్తుంది. యాహ్! దేర్ మే బి డిఫరెన్సెస్, దేర్ మే బి ఇది. బట్ టు మీ ఇట్స్ బికాస్ నేను సముద్రంలో మునిగినప్పుడు నాకు యేసుప్రభు ఒక్కడే కనిపించాడు. ఆయన పిలిచాను, ఆయన కనిపించాడు. నాకు అంతవరకే సంబంధం. మిగతాదంతా నాకు సంబంధం లేదు. ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్. మనం ఒక పాస్టర్, ఇంత గొప్ప పాస్టర్, ఆయన్ని ఆ గొప్ప పాస్టర్ చెప్పిందే దేవుడిలాగా అనుకునే ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారు. సో, అలాగే కొంత సెయింట్స్ ఉన్నారు. వాళ్ళని ఫాలో అయితే తప్పు, వీళ్ళని ఫాలో అయితే కరెక్ట్ అనంటే ఇలా అన్ని కొంచెం కా ఇదిగా ఉంటుంది. సో, లెట్ మీ నాట్ గో ఇంటూ థట్. బట్ ఫర్ మీ ఆ! ఈస్ ఐయామ్ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ అండి. ఐ ప్రిఫర్ సేయింగ్ అంతే. యేసుప్రభు ఫాలోవర్. నేను గూడా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత నాకసలకి ఐ డోంట్ నో డినామినేషన్స్ అంతకుముందు నాకు గూడా తెలీదు. అంటే మా ఇంట్లో వాళ్ళు పెంచిన దాన్ని బట్టి ఏదో ఒకటి దాంట్లో ఉన్నాం గానీ, నేను, నా భార్య అట్లా మేమందరము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా తెలుసుకున్నామో, మేము ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్తాం కానీ, ఎప్పుడు ఒక డినామినేషన్ అని చెప్పుకోలేదు. ఇప్పటిదాకా చెప్పుకోలే. నాకు తెలిసి ఇక పైన ఎవరము చెప్పుకోమనే నేను నమ్ముతున్నా. చుట్టుపక్కన ఈ రోజుల్లో చాలా మందికి అవేర్‌నెస్ వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు ఒక మతం కాదు. మతంలాగా ఉండకండి. డినామినేషన్‌తో గొడవలు పడకండి. వాళ్ళే ఎక్కువ, వీళ్ళే తక్కువ. మనలో మనం ఉండడం కాదు. అందరిని ప్రేమిద్దాము. ముందుకెళ్దాము. మనకి క్రీస్తు మాత్రమే రాజు. ఆయన అవునండి. ఆయన ఎందుకంటే ఇంతకుముందు కనీసం అదే అంటారు క్రైస్తత్వానికి, క్రిస్టియానిటీకి, క్రిస్టియన్స్‌కి మధ్య పెద్ద గ్యాప్ ఉంది. అలా అని ఒకటంటారు. ఆ గ్యాపు ఎన్నో మనం అనుకోవచ్చు అదేమని నాలాంటి వాళ్ళు మేము ఫీల్ అవ్వడం. అది ఇప్పుడు నేనేం ఈమెవరు ఫీల్ అవ్వడానికి, ఈమెవరు అనంటే మరి ఏమీ ప్రేయరే చేయకుండా, ఏమీ తెలియకుండా ఆ యేసుప్రభు నాకు నీళ్ళలో కనిపించడం ఎవరో చెప్పినట్టు ఓహ్! అది మీకు ఈ నీళ్ళలోనే బాప్టిజం అయిపోయింది. ఆయనే బాప్టిజం ఇచ్చేసాడు. ఓకే. వాటెవర్ దే థింక్ బట్ మై రిలేషన్‌షిప్ ఈస్ ఓన్లీ లవ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఐ రీడ్ బైబిల్. వాక్యంని అది. అది మనం ఫాలో అవ్వాలి. ఒక్కొక్క చర్చ్ మళ్ళీ ఒక్కొక్కలా చెప్తాడు. నువ్వు కరెక్ట్‌గా ఆ! చెప్తే అది కరెక్ట్ కాదు అని దీంట్లో కూడా ఉంటది. ఇవన్నీ మనం వింటా ఉంటే ఇదయిపోతుంది. అందుకని ఏమొద్దు నాకు. క్రిస్టియానిటీ ఒక రిలీజియన్ కింద ఉన్నది. ఇప్పుడు ఒక కల్ట్ కింద అయిపోకూడదు. ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు యూ నో యేసు ప్రభు తప్ప ఇంకేది కాదు అన్నది మనం వి హావ్ టు వేకప్ కాల్ లాగా ఉండాలి. అవును. రైట్. ఇట్స్ ఎ మీరు వేకప్ చెప్పిన కాల్. యెస్. రైట్‌లీ సెడ్. హ్మ్. యాహ్! వేకప్ కాల్ ఇట్ ఈస్. అండ్ వి హ్మ్. హావ్ టు ప్రూవ్ హౌ స్ట్రాంగ్ వి ఆర్ యాస్ వన్ బాడీ ఇన్ యాహ్! క్రైస్ట్ యాస్ యాహ్! అది మెయిన్ ఇంపార్టెంట్ కానీ మన సో, లైఫ్ మనకుంది. సో, అవర్ లార్డ్ ఈస్ విత్ అస్ అంతే మనం చూసుకోవాలండి. యాహ్! సో మీరు చెప్పిన పాయింట్ కూడా చాలా సత్యమండి. ఎందుకంటే ఇగ మీరు చెప్పినట్టు ఐ డోంట్ వాంట్ గో ఇన్ డీపర్ ఇంటో థట్. కానీ యాహ్! అబ్సల్యూట్లీ ఇట్స్ ఇట్స్ డినామినేషన్ హ్యూజ్ థింగ్ అండి. అది వి కెనాట్ మనం ఒకళ్ళు చాలా మంది ఫీల్ అవుతారు. బట్ అదే ఇప్పుడున్న యంగర్ జనరేషన్‌లో కూడా ఎక్కువ మంది వెనక్కి వెళ్ళిపోవడానికి, అడుగేయడానికో, లేక పూర్తిగా దీంట్లో ఇదైపోవడానికో ఈ ఈ విషయం. ఎందుకంటే వాళ్ళు యాహ్! ప్రతి చోట వెళ్ళినప్పుడు చాలా రకాలుగా మాట్లాడేసరికి వాళ్ళకు డైల్యూట్ అయిపోతున్నది. ఒక మాట చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రేమ అనేది ఉండాలని చెప్పేసి ఉంటది. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులు 13 అధ్యాయం చివరి వచనంలో అన్నిటికన్నా ప్రేమే గొప్పదని. యేసుక్రీస్తు యెస్. ప్రభు వాళ్ళు మనకిచ్చిన 2 లాస్ కూడా ఒకటి దేవుడిని ప్రేమించమని, నెక్స్ట్ మనిషిని ప్రేమించమని చెప్పింది. అక్కడ కూడా ప్రేమే ఉంది. ఆహ్, మీరు చెప్పిన దాంట్లో 100% యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలే ఉన్నాయి. ఇంకేం లేవు. ఒక మాట ఎక్కువ చెప్పలేదు. ఒక మాట తక్కువ చెప్పలేదు. బైబిల్‌ని క్లుప్తంగా చెప్పారు మీరు. అండ్ డినామినేషన్స్ గూడా లేవు, ఉండవు. యేసుక్రీస్తు ప్రభు అందుకే బైబిల్‌లో ఒక వాక్యం ఉంటుంది. అదేంటంటే ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో ఉంటుంది. నా జనులు జ్ఞానము లేక నశించిపోవచ్చున్నారు అని చెప్పేసి. ఎవరైనా ఏదైనా చెప్తే మనం బైబిల్ వాక్యం మీరు చెప్పినట్టుగా హ్మ్. ఏదున్నా నాకు తెలీదు. నేను వాక్యం చదువుకుంటా. వాక్యంలో ఉందా? లేదా? అని జెప్పేసని చూస్తున్నారు. బెరియా సంఘంలో ఏ రకంగా పౌలు భక్తుడు అవును. చెప్పినప్పుడు వాళ్ళందరూ చెక్ జేసుకున్నారో, సేమ్ మీరలా ఓహో! ఉన్నదా? నేనున్నా, వింటున్నా. లేదా వద్దు. వదిలేసేసి వెళ్ళిపోవచ్చు. అలా ఉంటే ఇంకొక ఛాన్స్ గూడా ఉండదు. చాలా సత్యమైన వచనాలు చెప్పారండి. ఆ! థాంక్ యూ సో మచ్ అంటే ఫర్ దిస్. మనవాళ్ళు కూడా ఏంటంటే, ఎక్కువ మంది చదువుకోకుండా అంటే నేను మాట్లాడేది 80స్‌లోంచి 90స్ కొత్తగా అయిన క్రైస్తవులకి కొంతవరకే వాళ్ళు ఏం చెప్తే అదే వాళ్ళు నమ్ముతారు, అనుకుంటారు. బట్ పూర్తిగా మనం చదువుతే తప్ప అది తెలుసుకుంటే తప్ప చాలా గొప్ప మంది పాస్టర్స్ ఉన్నారు. అంటే ఆహ్, మల్టీ బిలియనర్ పాస్టర్స్ ఉన్నారు మన ఇండియాలో. మిలియనర్ పాస్టర్స్ ఉన్నారు. సైకిల్ తొక్కి
ఈ ట్రైబల్ ఏరియాకెళ్ళి 60, 70 ఏళ్ళు ఇంకా చెప్పే పాస్టర్‌లు కూడా ఉన్నారు. గొప్ప పాస్టర్‌లని. అందరూ డబ్బు మీదే ఇది ఉండదు. అంటే బిలియనర్స్ అయిన పాస్టర్స్ కూడా డబ్బు కోసం అని కాదు. ఇట్ హ్యాపెండ్. వాళ్ళకి అలా జరిగింది. అలా అయింది. సో, అందుకని వాళ్ళు డబ్బు గల్లోళ్ళైపోయిన వాళ్ళ మీద మనం ఈర్ష్యపడడం, లేకపోతే వాళ్ళ గురించి బ్యాడ్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ హ్యాపెండ్ వాళ్ళకి. బట్ అది కాపాడుకుంటారా? దాన్ని వాళ్ళు మంచి విధంగా అన్ని చర్చిలకి చిన్న సంఘాలు కూడా చూసుకుంటారా? అవి అలాంటిది మనం వాళ్ళు చేయాల్సిన గుడ్ వర్క్ కదా! యాక్చువల్ గాస్పెల్ అదే యాక్చువల్‌గా. తన మీతో షేర్ చేసుకోవడం అన్నది. సో, ద రిచ్ చర్చెస్ కెన్ దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ డూయింగ్ ఇట్. బట్ ఐ సా సమ్ ఆఫ్ ది పిక్చర్స్ ఇలా సైకిల్ ఒక పెద్ద ముసలాయన ఎక్కడో అక్కడున్నారు పాస్టర్. వీళ్ళందరిని కూడా నేను చాలా మందిని కలుసున్నాను. చూస్తున్నాను ఎక్కడో ఇలా వెళ్ళినప్పుడు. బట్ ఐ ఫెల్ట్ వాళ్ళు దే డోంట్ వాంట్ టు సెల్ దెమ్‌సెల్వ్స్. దే డోంట్ వాంట్ టు గో. వాళ్ళ నమ్మకం వాళ్ళ ఇది ఇట్లాగే యేసు ప్రభులాగానే ఉండాలి అని అనుకునే వాళ్ళు అలాగే ఉంటారు. అలాంటి గొప్ప గొప్ప పాస్టర్‌లు గాని, గొప్ప గొప్ప చర్చ్‌లు డిఫరెంట్ డినామినేషన్స్ అయ్యుండొచ్చు కానీ, అన్ని చర్చెస్‌లో, అన్ని సంఘాల్లో గొప్పవాళ్ళు ఉన్నారండి. అంతే. అవును. కాపోతే ఏంటంటే వాళ్ళందరూ వచ్చి ఇలా సోషల్ మీడియాకి ఎక్కేసి, ఇలా తిట్టేసుకొని, అలా మాట్లాడేసుకొని, ఒకళ్ళని విమర్శించేసుకొని, ఓయమ్మ వార్ జరిగి పెద్ద వార్లు మొత్తం వార్స్ అంటే చెప్పలేం. అంటే వర్బల్, వోకల్లీ సో, అలాంటిది అవసరమే లేదు. మనకు అవసరం లేదు. చెప్పిన మాట చాలా సత్యం. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే సరే యేసయ్య ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు? ఉచితముగా వచ్చింది ఉచితముగా ఇయ్యుడి అని చెప్పేసి. ఈ రోజుల్లో ఎవరున్నారో నాకైతే తెలీదు. అలానే అంటే ఐయామ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీ మెగా చర్చెస్ కానీ మనము బైబిల్ మొత్తం చదివితే ఆ రోజు మోషే మరి అంతమందికి న్యాయం చేయలేకపోతున్నాడని వాళ్ళ మామ యిత్రో ద్వారా న్యాయాధిపతులను ఏ రకంగా పెట్టారు. అండ్ మనమిప్పుడు తీతుకు చదివినా కానీ, తిమోతి చదివినా కానీ పాస్టర్ ఏ రకంగా ఉన్నారు? సంఘంలో ప్రతి ఒక్కరి పేర్లు తెలిసుండాలి. మరి ఎంతమంది మెగా చర్చెస్‌లో పాస్టర్స్‌గా సంఘంలో ఉన్న వాళ్ళ పేర్లు తెలిసున్నాయి. మరి ఆ రోజుల్లో ఆదిమ చర్చ్‌లో అండి నాకు అదొక్కటే బాగా ఇష్టం. ఎర్లీ చర్చ్ అనేది నాకు చాలా ఇష్టం. నేను ఎంతమందితో మాట్లాడినా ఇఫ్ ఐ ఇఫ్ గాడ్ అలౌస్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ ఒకవేళ ఎర్లీ చర్చ్ ఉండేటట్టుగా ఉంటే చాలు తండ్రి. ఎందుకంటే అక్కడ పేద ధనిక అనే భేదం లేదు. ఒకరు పైన కూర్చోలే, కింద కూర్చోలని భేదం లేదు. అందరూ ఎవరి దగ్గర ఉన్నా గాని అందరూ అమ్మేసుకొని, అందరూ సమానంగా పంచేసుకొని సంతోషంగున్నారు. ఎవరికి బాధొచ్చినా పంచుకున్నారు. ఎవరికి ఆనందమొచ్చినా నవ్వారు. ఎవరికి బాధొస్తే వాళ్ళతో కూర్చొని ఏడిచారు. ఈ రోజుల్లో ఎంతమందున్నారో లేదో అది కేవలం మనం బైబిల్ చదివితేనే అర్థమైతుంది. అందుకే మీరు చెప్పినట్టుగా బైబిల్ చదివితే మనం చదవాలి. అందరికి తెలియాలి. తెలియని వాళ్ళకి అందరూ విని చెప్పాలి. ఒకళ్ళు చెప్పిందే పూర్తిగా అది మనకు కూడా తెలుసుకోవాలి, మాట్లాడుకోవాలి. ఏదో ఇది నా పర్సనల్ ఇది అనుకోండి. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. బికాస్ సిన్స్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ఇంతసేపు దేవుడి గురించి అంటే యాస్ ఎ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఆయన్ని ఒక ఫ్రెండ్‌గా అనుకుని, ఆయనే నా సేవియర్ అయ్యి, ఆయనే నన్ను కాపాడి ఇలా ప్రతి సిట్యుయేషన్‌లో ఏదో విధంగా నన్ను కాపాడుతూ ఫైనల్లీ ఐ డిసైడెడ్ ఇట్స్ నథింగ్. ఐ హావ్ టు ఈట్. ఐ హావ్ టు నా మంచి హెల్త్ ఉండాలి. దేవుడికి నచ్చని పని ఒకటే చేయాలి. దేవుడికి ఇష్టమైన ఏది ఆయనకి లేదు. ఆయన పర్మిషన్ లేకుండా మనం ఏం చేయడానికి లేదు. ఆ! బయట వాళ్ళు ఎంతన్నా అనొచ్చు, చూడొచ్చు, మాట్లాడుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఈవెన్ అబౌట్ మీ ఐ నో వాట్ హ్యాపెన్స్ అండి. బట్ ఇట్ రియల్లీ డజంట్ మ్యాటర్ టు మీ బికాస్ ఐ నో వాట్ ఐ యామ్ డూయింగ్ అండ్ ఐ నో ద లార్డ్ ఇస్ చేయాలో, ఏమి చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో ఆయనకే తెలుసు. బికాస్ ఫర్ మీ ప్రొటెక్టింగ్ మీ, టేకింగ్ కేర్ ఆఫ్ మీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో వరల్డ్ ఈస్ ఆల్వేస్ యూ నో యూ విల్ బి క్రిటిసైజ్డ్. సో రాళ్ళు వేయడానికి ఎంతో మంది ఉంటారు. ముందు అంటే భయపడేవారు. అప్పుడు యేసు ప్రభు బైబిల్‌లో ఉంది కదా! ఒక రాయి వేసి అందరూ ఆమె ఒక వేశ్య అని రాళ్ళు వేసి కొడతారు. మీరు మీలో ఎవరన్నా పర్ఫెక్ట్‌గా ఉంటే తీసుకోనండి. ఇప్పుడు తీసుకొచ్చాను. అవన్నీ లేవు కదా! యెస్. ఇప్పుడు అవన్నీ ఎవరు చూసారు? ఆయన యేసు ప్రభు లేదు కాబట్టి అవన్నీ భయపడరు. మీకు సోషల్ మీడియాలో తె తెగ పడిపోతా ఉంటాయి. రాళ్ళు, రప్పలు, కొండలే పడిపోతూ ఉంటాయి. సో, దోస్ డేస్ ఆర్ డిఫరెంట్. సో ద ఫస్ట్ డిసైబుల్ అంటే ఫస్ట్ గాస్పెల్లే ఒక సమరయ్య మా మహిళ కదా! వెళ్లి ఇది చెప్తుంది. సో మంచిది. అవును. స్టార్టెడ్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఫస్ట్ హ్మ్. ఇది. ఆమె వెళ్లి ఆయన గురించి సో
ఇవన్నీ కొంచెం కొంచెం, కొంచెం కొంచెం మనం మైండ్ ఇది చేసుకుంటే అండి దెన్ బికాస్ స్కూల్‌లో నేర్పించే పాఠాలు వేరే. స్కూల్‌కెళ్ళి మనం నేర్చుకోవచ్చు. హోమ్ స్కూలింగ్ కూడా ఉంటుంది కదా! అది కూడా ఉంటుంది. అది ఉండాలి. అన్నీ తెలుసుకోవాలి. చెడు తెలుసుకోవాలి. సో, నేను ముందు బైబిల్ చదివినప్పుడే యాంటీ క్రైస్ట్ పుస్తకాలు అబ్బా! అలా చేస్తారు, అలా చదువుకున్నది పాపం అది దెయ్యం అది మిమ్మల్ని పట్టుకుంటుంది సాతాను. సాతాను అంతా ఉండొచ్చు గాని దాన్నెందుకు రానిస్తాం మనం? when we have a warrior, you have to control kada. So I have to read the negative and positive. Then I come to decision. Because I became much more stronger in Christ by reading all the negative of what they spoke about Christ or wrote about. పుస్తకాలు చదివాను నేను. యాంటీ క్రైస్ట్ అన్నారు. అది యాంటీ క్రైస్ట్ దాని మీద రాయలే. అది చదివితే యాంటీ క్రైస్ట్ బుక్ అది. సో బట్ దెన్ యూ బికమ్ స్ట్రాంగర్. యూ కెన్ బికమ్ మచ్ మోర్ స్ట్రాంగర్ అండ్ యూ సీ వరల్డ్ ఓకే. నేను చెప్తాను ఇంతకంటే ఏం చెప్తావు అంతే కదా! సో ఆయన అదేది అని చెప్పారు. సో వాట్ బికాస్ ఐ నో వాట్ ఈస్ గోయింగ్ టు టాక్. బికాస్ ఐ ఆల్రెడీ చదివాను కాబట్టి. సో అది మనం తెలుసుకోవాలి. అన్నిటికి ప్రిపేర్ అయ్యి వి షుడ్ హావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అన్నీ తెలుసు. ఇఫ్ యూ వాంట్ టు డిబేట్. లేదు అనుకుంటే అవసరం లేదు. ఇప్పుడు 'జయసుధ' పాడ్‌కాస్ట్ మీరు పిలిచారంటే నేను ఒక యాక్ట్రెస్ కాబట్టి పిలిచారు. నాకు ఈ అద్భుతం జరిగింది కాబట్టి యేసు ప్రభులో నేను మాట్లాడుతున్నాను. నేనేం ఫీల్ అవుతున్నానో మాట్లాడుతున్నాను. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్స్. నాట్ నేను వాట్ ఐ ఫీల్ అండ్ వాట్ మై ఫ్యామిలీ ఫీల్స్ ఆర్ అంతే. అంతే తప్ప ఐ యామ్ హ్యాపీ యాస్ లాంగ్ యాస్ ద లార్డ్ ఈస్ విత్ మీ. అదే మనకు కావాల్సింది. ద లార్డ్ ఈస్ డెఫినెట్లీ విత్ యూ. ఎందుకంటే ద వే యు ఆర్ టాకింగ్, యూర్ నాట్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఆర్ సమ్ రిలీజియన్. మీరు ఏదో దేని గురించో మాట్లాడలేదు. మీరు ఈ 1.5 అవర్‌లో నేను తెలుసుకున్నది ఏంటిదంటే, మీ మాటలన్నీ క్రీస్తు చుట్టే తిరుగుతున్నాయి. అటు ఇటు పోవట్లేదు. ఏ క్రైస్తవుడైనా సరే మనము అదే నేరో దారిలో నడిస్తేనే, ఆ సన్న మార్గంలో నడిస్తేనే పరలోకానికి చేరుకుంటాం. అది బాధగా చాలా ఉంటుందండి. ఎందుకంటే నిజంగా యేసు ప్రభువుని ప్రేమించేవాళ్ళు నిజంగా మనకు కోపమొస్తది. ఎందుకంటే ఇప్పుడు చూడండి రోజులు. ఇప్పుడైతే మరీ దారుణం అయితుంది. ఎవరు పడితే వాళ్ళు ఆయన్ని ఎక్కడ పడితే అసలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నది ఆ వాక్యాలు. ఎక్కడెక్కడో ఏదేదో అయిపోతుంది. సో, సో మనం వచ్చి వి హావ్ టు బి స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్ అండ్ నాట్ ఓన్లీ ఆహ్, యేసుప్రభు అంటే మామూలు కాదు కదా! ఆయన రెవల్యూషన్‌లో వచ్చినప్పుడు యేసుప్రభు డిఫరెంట్‌గా వచ్చారు కదా! అదే ఆ యేసుప్రభుని తెలుసుకోవాలి. ఈ యేసుప్రభుని తెలుసుకోవాలి. ఊరికే ఆయన సాఫ్ట్ సాఫ్ట్ అనుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తే అక్కడున్న ఆయన ఎవరు మరి? ఆయన కదా! వావ్! మీరు ఆ! సూపర్ పాయింట్ ఎత్తారు అసలకి. ఆ యేసు ప్రభువుని చూస్తున్నారు గానీ, ఈ వచ్చే యేసు ప్రభువుని చూడట్లేదు మీరు. అమ్మో! నిజంగా ఆ పాయింట్ గనుక చూస్తే అందరూ భయపడిపోతారు. వావ్! సూపర్బ్ పాయింట్. భయం ఉండాలండి. భయమే లేకుండా పోతున్నారసలు. భయమే లేకుండా పోతున్నారు. సో, లెట్స్ సీ. దేర్ ఆర్ సో వావ్! మెనీ వారియర్స్ ఆఫ్ క్రైస్ట్. సో, అసలకి వాళ్ళందరూ బయటికి ఏదో ఒక రోజు బయటికొస్తారు. అమ్మో! ఈ రియల్ రకంగా అసలు వారియర్స్. నేను ఆలోచించలేదు అసలకి. మీరు భలే చెప్పారు ఈ యాహ్! పాయింట్. యాహ్! ట్రూ. ఆయనొచ్చేటప్పుడు ఈసారి దండం పట్టుకొనొస్తున్నాడు. యాహ్! ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్ అంతే. ఇట్ విల్ బి ఇన్ ఎ డిఫరెంట్ వే. ఇట్స్ జస్ట్ ఎ యాహ్! మ్యాటర్ ఆఫ్ టైమ్. యాహ్! సో, ఈ క్రైస్తవ్య లోకానికి మరియు ఈ లోకానికి మీరిచ్చే ఒక క్లుప్తమైన సందేశం ఏంటి? అందరూ కలిసిమెలిసి ఉండాలండి సింపుల్‌గా. అండ్ డోంట్ ఏదన్నా మీలో అనుమానం ఉన్నా, ఏదన్నా ఉంటే మీలో మాట్లాడుకోండి. ఇప్పుడొచ్చింది సోషల్ మీడియా, ఇప్పుడొచ్చింది ఈ టెక్నాలజీ. అంతకుముందు ఎక్కడ ఉండింది? అప్పుడు కూడా కొన్ని ఉండుండొచ్చు. ఎప్పటినుంచో స్టార్ట్ అయింది కదా! ఈ గొడవలు ఎప్పటినుంచో ఉంది. అలాంటున్నప్పుడు మనం మాట్లాడుకొని, మన లోపల మాట్లాడుకొని చేయాలి. కానీ మనం పబ్లిసిటీ కోసమో, లేపోతే ఏదో ఎక్కువ వ్యూస్ రావాలనో దయచేసి సోషల్ మీడియాలోకి తీసుకొచ్చి క్రైస్తత్వాన్ని ఇది చేయకండి. అంతే చెప్తున్నాను నేను. అంటే నిన్ను వల్లే నీ పొరుగు ప్రేమించు అన్న మాటకి ఇంక విలువే లేకపోయింది. మన ప్రేమ 10 మందికి తెలియాలి. కానీ మనలో ఉన్న ఆ డిఫరెన్సెస్ 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు. అది మనలో మనం మాట్లాడుకొని చేసుకొని ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఒక ఇది వచ్చినప్పుడు మనం స్ట్రాంగ్‌గా నిలబడాలి. ఇప్పుడేమంటే అప్పుడు నో డినామినేషన్. ఇట్స్ ఓన్లీ వన్ డినామినేషన్ దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఆ మాట మీద మనం కానీ ఉండగలిగితే మనం ఇంకా స్ట్రాంగ్‌గా వి కెన్ హియర్ అవర్ వాయిస్ బయట వినపడాలి కదా! స్ట్రాంగ్. ఇప్పుడు కొంచెం కొంచెం బయటకొచ్చి కొంచెం మాట్లాడుతున్నారు. బట్ దెన్ మాట్లాడుతున్నారు కానీ సడెన్‌గా ఆ మాట్లాడే లీడర్ ఉంటే ఆ లీడర్ ఏమన్నా మరీ పైకెళ్ళిపోతాడేమో, మరీ సాధించేసి ఏదో అతను మళ్ళీ అతన్ని కిందకి లాగేస్తారు. ఎవరైనా గట్టిగా వచ్చి మాట్లాడేవాళ్ళు ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసి వాడిని ఇంకా పైకి తీసుకెళ్ళాలి కానీ వాళ్ళని కిందకి దింపేస్తే ఎట్లా? మరి ఎప్పటికి మనం అక్కడే ఉండిపోతున్నాం అసలు.
సో వాట్? లెట్ దెమ్ బికమ్. దే విల్ బికమ్ సంథింగ్ ఇన్ లైఫ్. ఎక్కడో మనకు వాయిస్ వినిపించాలి కదా! ఈవెన్ పార్లమెంట్‌లో ఇక్కడ గాని, అక్కడ కానీ. అదంతే అసలు. హోప్‌ఫుల్లీ థింగ్స్ విల్ చేంజ్. యంగర్ జనరేషన్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ అని ఐమీన్ అనుకుంటున్నా. ఐమీన్ ఎందుకంటే యాహ్! పౌలు భక్తుడు రాసినప్పుడు చాలా క్లియర్‌గా చెప్తాడండి లెటర్స్‌లో. మనకి గిఫ్ట్స్ గురించి చెప్పేటప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో గిఫ్ట్స్ గురించి చెప్పేటప్పుడు కింద ఇంకా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ వీటిలలో కూడా ఉన్నారు అని చెప్పేసి. మీరు చాలా వాల్యుబుల్ పాయింట్ తీసుకొచ్చారు. ఐ రియల్లీ హోప్ యంగర్ పీపుల్ ఆర్ వాచింగ్. వాళ్ళు చూసి దేవునిలో బలపడి ఈ దేశాన్ని క్రీస్తుతో ఒక రిలేషన్‌షిప్‌లో బలపడాలని కూడా ఐయామ్ హోపింగ్ అండి. ఐయామ్ హోపింగ్. అది చాలా ఇంపార్టెంట్. మనం ముఖ్యంగా యంగర్ జనరేషన్ వాళ్ళే ముందుకు తీసుకెళ్ళాలి. సో యాహ్! చాలా మార్పులు రావాలి. యాహ్! వాళ్ళ థింకింగ్‌లో రావాలి అందుకే. దీనికి బానిస అడిక్షన్ అన్నారు కదా! ఈ సోషల్ మీడియాలో ఉండే ఇంకో కొన్ని ఉన్నాయి కదా! యాప్స్‌కి అడిక్ట్ అయిపోయి వేరే దారిని వెళ్ళకుండా యాహ్! హోపింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ అంతే. ఆమేన్. గ్లోరీ ఆఫ్ గాడ్. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ సో మచ్ జయశ్రీ గారు. మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చినందుకు, మీ యొక్క ప్రభుత్వ ప్రయాణాన్ని మాతో పంచుకున్నందుకు, ఆహ్, ఈ సాక్ష్యము చూసే జనాల హృదయాల్ని స్పృశించిందని నమ్ముతున్నాను. వాళ్ళ యొక్క విశ్వాసాలు బలపడ్డాయని నమ్ముతున్నాను. మనస్ఫూర్తిగా వాళ్ళు ప్రభువుకి మరింత దగ్గరగా చేరాలని, మరింత క్రీస్తుని కేంద్రీకరించి బతకాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి, మీకు వందనాలండి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సందీప్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యెస్, నేను ఇప్పుడు అన్ని మాట్లాడింది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. నేను చూసింది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో మాట్లాడిన మాట. దీనివల్ల ఎవరికన్నా ఇబ్బంది కలిగించినా వాళ్ళకి అంటే నా మనసులో ఉన్నదే చాలా మందికి ఉండుంటుంది. చాలా మంది ఒపీనియన్ కూడా అదే అనుకుంటాను. సో ఎవరికీ నేను హర్ట్ చేయాలనో లేకపోతే ఎవరు కాదు. నేను చూసింది, వినింది, నాకు జరిగింది, నేను కళ్ళారా చూసిందే నేను మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సందీప్ అండ్ ఆల్ ది వ్యూవర్స్. అండ్ యెస్, యాహ్! భూమిలో నాకు ఇంకా ఈ ఎర్త్‌లో నాకు దేవుడు టైం ఇచ్చినంత వరకు యాహ్! ఐ విల్ ఆల్వేస్ బి ద వారియర్ ఆఫ్ క్రైస్ట్ అంతే. వి ఆర్ ఆల్ ద వారియర్స్. వి హావ్ టు బి. దట్స్ వాట్ ఇప్పుడు జనరేషన్ రాబోయే రోజులు మనకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఆమేన్. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్ యాస్ వెల్. థాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ.